వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం టెట్ సిలబస్లో భాగంగా తెలుగు మెథడాలజీలో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ ఫ్రెండ్స్. తెలుగు మెథడాలజీ అనగానే ఫ్రెండ్స్ డిఎడ్ పరంగా మనం చూసుకున్నట్లయితే డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఒక బుక్ ఉంటుంది, మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అదేవిధంగా డిఎడ్ సెకండ్ ఇయర్లో మరొక తెలుగు అకాడమీ బుక్ ఉంది ఫ్రెండ్స్. మరి బిఎడ్ వాళ్ళకైతేనేమో సెపరేట్గా ఒకే ఒక బుక్ ఉంటుంది. బిఎడ్ వాళ్ళు అది చదివినేం కాదు, లేదా డిఎడ్కి సంబంధించి ఈ రెండు పుస్తకాలు చదివినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. బిఎడ్ డిఎడ్ అని ఏమి ఉండదు. మీరు తెలుగు మెథడాలజీని ఒకసారి చూసుకున్నట్లయితే నా దగ్గర 3 బుక్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఏపీ వాళ్ళ బుక్స్ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళ బుక్స్ ఉన్నాయి. అవన్నీ చూస్తే ఎటువంటి చేంజెస్ ఏమీ లేవు. తెలుగు మెథడాలజీ పరంగా మీరు ఏది చూసుకున్నా కూడా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు ఫ్రెండ్స్. తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా ప్రత్యేకంగా చెప్పాలంటే మరి కొద్ది రోజుల్లో ఏపీ వాళ్ళకి టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చదువుతూ ఉంటారు చాలామంది. వాళ్ళందరి కోసం ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి అన్ని చాప్టర్స్ ఫ్రెండ్స్ ర్యాపిడ్గా మనం చాలా ఫాస్ట్గా ఫటాఫట్ మన లాజిక్స్తో ఎక్కడైతే కన్ఫ్యూజ్గా ఉంటుందో ఆ కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియా అన్నింటి మీద కొంచెం మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈజీగా మనం అర్థం చేసుకునే విధంగా కొన్ని లాజిక్స్ని ఉపయోగించి ఈ వీడియోలో ర్యాపిడ్గా కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తెలుగు మెథడాలజీ మీద వీడియో మీకు పోస్ట్ చేసి ఫ్రెండ్స్ వెంటనే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మరొక ఇంగ్లీష్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఇంకొక మెథడాలజీ, ఇట్లా డైలీ ఏదో ఒక వీడియో అనేది ఈ రోజు నుంచి నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించి గత వీడియోలో చాలాసార్లు చూపించా ఫ్రెండ్స్. ఇది డిఎడ్ ఫస్ట్ ఇయర్ అకాడమీ బుక్ చాలామంది దగ్గర ఉంటుంది, ఆల్రెడీ చదివే ఉంటారు. ఇంకా ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ అకాడమీ బుక్ ఖచ్చితంగా చదవండి. ఇది డిఎడ్కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ బుక్. ఈ 2 బుక్స్కి సంబంధించి నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ 2 వీడియోలుగా విడగొట్టాను. ఇది పార్ట్ 1 అంటే ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు నేను మీకు అప్లోడ్ చేస్తున్నటువంటి ఈ వీడియో అనేది ఫ్రెండ్స్ డిఎడ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియోగా మీకు ఇస్తున్నా. మళ్ళీ వెంటనే రేపు పార్ట్ 2 కింద సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి మెథడాలజీకి సంబంధించి టోటల్ మరి అన్ని చాప్టర్స్ని మీకు ఈజీగా అంటే ఈ రెండు వీడియోలు కనుక మీరు పర్ఫెక్ట్గా చూసినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బిట్ అనేటటువంటిది పోవటానికి అనేది అవకాశం ఉండదు ఫ్రెండ్స్. సో చూద్దాం. ఫస్ట్ ఇది డిఎడ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టోటల్ చాప్టర్స్ని మీకు పీడిఎఫ్గా షార్ట్కట్లో మళ్ళీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ కూడా మీకు ఇస్తా ఫ్రెండ్స్, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనం ఇక కంటిన్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఇది డిఎడ్ ఫస్ట్ ఇయర్ అనమాట. ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన అని ఉంటుంది. దీనికి సంబంధించి ఇది డిఎడ్ బుక్కి సంబంధించి నేను పీడిఎఫ్ని ఇట్లా క్రియేట్ చేసా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇది భాష, దానికి సంబంధించి సమాజం. దీంట్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలిసినటువంటివి. అన్నింటిని మీకు స్టార్టింగ్ నుంచి అన్ని చాప్టర్స్ని మీకు చాలా అంటే ఎక్కడైతే హార్డ్గా ఉంటుందో ఆ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఫ్రెండ్స్ జనరల్గా ఉన్న టాపిక్స్ ఎవరైనా చదువుతారు, చిన్నవి ఈజీగానే ఉంటాయి, వాటిని నేను స్కిప్ చేసుకుంటూ హార్డ్గా ఉన్న వాటిని ఒక ఆర్డర్లో నేను కంటిన్యూషన్లో వెళ్తాను. మీరు ఈ వీడియోని కనుక ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో కనుక మీరు చూసినట్లయితే ఈజీగా మీకు టాపిక్ అనేది ఈజీగా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను చూద్దాం ఫస్ట్ టాపిక్ ఏందో చూద్దాం. భాష సమాజం. గతంలో చూసుకున్నట్లయితే ఈ టాపిక్ మీద అంటే ఈ చిన్న టాపిక్ మీద ఒక బిట్ వచ్చింది ఫ్రెండ్స్. 1 లేదా 2 బిట్లు ఖచ్చితంగా మరి టెట్ అదేవిధంగా డిఎస్సిలో వచ్చింది కాబట్టి ఈ టాపిక్ని మీరు అకాడమీ బుక్ను ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ చదివే ఉంటారు. చూద్దాం ఫ్రెండ్స్, చూద్దాం. భాష అదేవిధంగా సమాజం. దీంట్లో ఫస్ట్ ఒక డెఫినేషన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బులక్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీ వారు ఒక నిర్వచనం ఇవ్వటం జరిగింది, ఒక డెఫినేషన్. ఏంటి బులక్ కమిటీ వారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే జీవితం కోసం భాష అనేటటువంటి ఒక మాటని ఇవ్వటం జరిగింది. రేపు ఎగ్జామ్లో ఇదే పదాన్ని ఇచ్చి ఇది ఎవరు చెప్పినటువంటి కమిటీ అంటే మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ ఇక్కడే మనం క్లారిటీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. మరి బులక్ కమిటీ వారు ఏం చెప్పారంటే జీవితం కోసం భాష. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బులక్లో లక్ అనే పదం ఉంది కదా. మనకి లక్ అనేది మన జీవితం అనేటటువంటిది ఒక లక్ మీద ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకోండి. లక్ అంటే ఇట్లా మీరు ఈజీగా లక్ అనే పదంతో మీరు ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మనం మర్చిపోయేటటువంటి అవకాశం లేదు. జీవితం కోసం భాష అన్నాడు అనుకోండి ఎప్పుడన్నా, జీవితం అనగానే మన జీవితం ఒక లక్ అనేటటువంటి పదంతో మీరు జస్ట్ అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు బులక్ కమిటీ అనేటటువంటిది చాలా ఈజీగా గుర్తుంటుంది. చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో చాలా ఇంపార్టెంట్, ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉంది అకాడమీ బుక్లో. తర్వాత కంటిన్యూషన్లో చూసినట్లయితే భాష మరియు స్వభావం,
ఇది ఆల్రెడీ జనరల్ టాపిక్గా మీరు చదువుకోవచ్చు, సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది పెద్ద కష్టమైందని నేను అనుకోవట్లేదు, చాలా ఈజీ. తర్వాత ఇక్కడ ఖచ్చితంగా టెట్లో ఏపీ వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ప్రతి సెషన్లో ఒక 1 or 2 బిట్స్, ఒకటి కాదు ఫ్రెండ్స్, రెండు నిర్వచనాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ భాషా నిర్వచనాలని మీరు వదలరు నాకు తెలుసు. ఇంకా ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోతో ఆ కన్ఫ్యూజ్ అనేది పోతుంది ఫ్రెండ్స్. భాషా నిర్వచనాలు ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే సెఫైర్. ఈ సెఫైర్ మరి ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే అందరికీ తెలిసినటువంటి డెఫినేషన్ ఫ్రెండ్స్. ఇది సెఫైర్ అనగానే మనకు చూడండి చాలా ఈజీగా ఒక 3 కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే ఈ సెఫైర్ అనేటటువంటి పదాన్ని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సెఫైర్ అంటే ఫైర్ అని గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ ఫైర్ అంటే ఒక మనిషిలో ఫైర్ ఎప్పుడు కలుగుతుందంటే ఉద్వేగాలకి ఎప్పుడైనా లోనైనప్పుడు ఖచ్చితంగా మన ఒక ఎవరిలోనైనా ఒక ఫైర్ అనేది కలుగుతుంది. ఏదైనా థింకింగ్ ఆలోచించేటప్పుడు కూడా ఒక ఫైర్ లాగా థింక్ చేయాలని గుర్తుపెట్టుకోండి. తమ భావాలను అంటేనేమో మన ఫీలింగ్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏదైనా సరే మనం బయట వాళ్ళతో షేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అదొక ఫైర్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఆకాంక్షలు ఇవన్నీ కూడా ఫైర్తో లింక్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. సెఫైర్ అనగానే మీరు ఫైర్ అనేటటువంటిది, ఫైర్ అంటేనేమో ఒక మంటలాగా ఒక ఆవేశంతో కూడినటువంటి పదజాలంలా గుర్తుపెట్టుకుంటే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆకాంక్షలు, భావాలు, ఫీలింగ్స్ ఇట్లాంటి పదాలు వస్తే సెఫైర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్ కదా. ఇది మనం ఆల్రెడీ అందరికీ నోట్ అయినటువంటి పదం, మరొకసారి ర్యాపిడ్గా రివిజన్గా ఉంటుందని ఆల్రెడీ చదువుతాం ఫ్రెండ్స్. బట్ ఇట్లా వీడియోలు వినటం వల్ల, నేను చెప్పడం వల్ల అలా వింటూ ఉంటారు కాబట్టి మీ మైండ్లో ఇంకొంచెం ఫిక్స్ అయిపోతుంది అనమాట అంతే. ఎందుకంటే ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాకపోతే ఒక ర్యాపిడ్గా వింటే ఎక్కువగా గుర్తుంటుంది, రేపు ఎగ్జామ్లో వెంటనే పెట్టేయచ్చు అనమాట. ఇది సెఫైర్కి సంబంధించినటువంటి సెఫైర్ అనేటటువంటి భాషావేత్త. కొంచెం ఫాస్ట్గా వెళ్తా ఫ్రెండ్స్, ఎందుకంటే మరి బుక్ మొత్తాన్ని మనం ఒక 40 minutes లోపే కంప్లీట్ చేయాలంటే కొంచెం ఫాస్ట్ పెంచుకోవాల్సింది. తర్వాత రెండవ భాషా శాస్త్రవేత్త ఎవరంటే సైమన్ పాటర్. సైమన్ పాటర్ అనగానే అందులోనే ఉంది చూడండి, పాటర్ అనగానే మనకు ఒక పాట అంటే సాంగ్లా గుర్తుపెట్టుకుని పాట. ఎప్పుడైనా చూడండి మనం సాంగ్స్ పాడేటప్పుడు కానివ్వండి, ఒక పాటలు పాడేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చూడండి, ఆ పాడేటటువంటి వ్యక్తులు మనుషులు తమ మనోభిప్రాయాలను ఎదుటి వాళ్ళకి తెలియజేసే విధంగా వాళ్ళు పాడతారని గుర్తుపెట్టుకోండి. అంటే సైమన్ పాటర్ అనేటటువంటి పదంలో పాట అనేటటువంటిది సాంగ్ అనే పదంతో గుర్తుపెట్టుకుంటే, సాంగ్ పాడుతున్నటువంటి సమయంలో చూడండి వాళ్ళు దేనైనా ఒక ఎయిమ్ అనమాట. మనుషులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలియజేయడం కోసం అనమాట. అంటే మనకు అర్థం కావడం కోసం, మనకి తెలియజేయడం కోసం వాళ్ళు పాటలు పాడతారని గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సాంగ్స్ పాడతారని గుర్తుపెట్టుకోండి. ఈజీగా అలా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇక మన లైఫ్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో సైమన్ పాటర్ కూడా అయిపోయింది. ఇక సైమన్ పాటర్ అనేది జనరల్గా అందులోనే ఉంచండి, ఒక వక్తకు శ్రోతకు మధ్య జరిగేటటువంటి ఆ భావ వినిమయమే, అంతే కదా ఫ్రెండ్స్. దాన్ని ఈజీగా మనం ఒక సాంగ్తో లింక్ పెట్టుకోవచ్చు ఈజీగా. తర్వాత హాకెట్, ఎన్నోసార్లు అడిగినటువంటి టెట్ బిట్. హాకెట్ అంటే మీకు చాలాసార్లు నా వీడియోలో చాలాసార్లు చెప్పా ఫ్రెండ్స్. రాకెట్ ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించి ఈ డెఫినేషన్ల మీద ఒక వీడియో చేశా ఫ్రెండ్స్. ఆ వీడియో నా ప్లే లిస్ట్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. మరొకసారి రివిజన్ లాగా ఉంటుందని మీకు ఈ వీడియోలో కూడా కంటిన్యూషన్ చేస్తున్నా. హాకెట్ అంటే రాకెట్ని తయారు చేయాలన్నా, రాకెట్ని పైకి పంపించాలన్నా చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ కదా ఫ్రెండ్స్. హాకెట్ అంటే రాకెట్లా గుర్తుపెట్టుకుంటే, దాన్ని తయారు చేయాలన్నా, ఆ రాకెట్ని అంతరిక్షంలోకి పంపించాలన్నా అది సంక్లిష్టమైనటువంటి వ్యవస్థగా మనం గుర్తుపెట్టుకుంటే, రేపు సంక్లిష్ట వ్యవస్థ అనగానే మీరు హాకెట్ అనుకోండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎంఎస్ బాక్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎంఎస్ బాక్ అనగానే మీకు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. బాక్ అంటే బాకీ అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి బాకీ చేశాడనుకోండి, బాకీగా మరి ఎవరి దగ్గర బాకీ తీసుకున్నాం అనుకోండి, మరి అతను వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేస్తామంటే అనంత దూరంలో ఉంటామని గుర్తుపెట్టుకోండి. లేదా ఎవరైనా బాకీ చేసిన వాళ్ళు అనంతపురం పోయి ఉంటారని గుర్తుపెట్టుకోండి. అనంత దూరం, ఇన్ఫినిటివ్, ఎక్కడో దూరంలో ఉంటారనమాట. ఎందుకని బాకీ అడుగుతాడేమో అనేటటువంటి ఉద్దేశంతో అట్లా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్, అంతే. రేపు ఎంఎస్ బాక్ అనగానే మీకు అనంతము అనే పదం 100% ఇస్తాడు మనకి ఇచ్చేటటువంటి ఆ డెఫినేషన్లో మార్చడు ఫ్రెండ్స్. వేరే ఏమన్నా పదాలు వేరే చోట తెలుగు మెథడాలజీలో మార్చొచ్చు, కానీ డెఫినేషన్లో ఏమీ మార్చడు.
తెలుగు అకాడమీలో ఏదైతే డెఫినేషన్ ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా రేపు ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి చిన్న వాక్యాన్ని మనం కీవర్డ్గా గుర్తుపెట్టుకున్నా చాలు, మొత్తం చదవాల్సిన అటువంటి పని లేదు ఫ్రెండ్స్. ఎంఎస్ బాక్ అంటే బాకీ అని గుర్తుపెట్టుకోండి. బాకీ చేసినటువంటి వ్యక్తి అనంత దూరంలో ఉంటాడు, అనంతపురంలో ఉంటాడు. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇంకేమైనా ట్రిక్స్ లాగా ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి ఎట్లయినా సరే. నాకు ఇది కొంచెం ఈజీగా అనిపించి నేను గుర్తుపెట్టుకున్నాను. సరే, దీనికి సంబంధించి ఇంకా కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డెఫినేషన్ అయిన తర్వాత మళ్ళీ గ్రంథాల గురించి నేను చెప్పుకుంటూ వస్తాను. తర్వాత జాన్ పి హ్యూక్స్. హ్యూక్స్ అంటే మీరు హగ్ అని గుర్తుపెట్టుకోండి. హగ్ అంటే చూడండి, ఇప్పుడు జనరల్గా చూడండి, హగ్ అనగానే మనకు ఒక కూతురు తల్లిని హగ్ చేసుకున్నా, తండ్రిని హగ్ చేసుకున్నా కూడా మనం హగ్ చేసుకున్నప్పుడు చిన్నతనంలో ఏముంటుంది చూడండి, మానవుడు పరస్పరం తమ ఆలోచన అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి, లేదా యాదృచ్ఛికమైనటువంటి వాగ్రూప సంకేతాలు అనేటటువంటి పదం గుర్తుపెట్టు. అంటే ఇక్కడ హగ్ అనేటటువంటి పదంతో మనం లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్, అంటే హగ్ అంటే మనం మన తల్లిదండ్రులను ఎవరినైనా, మన బ్రదర్స్ని కానీ మన సిస్టర్స్ని కానీ ఏదైనా సంతోషం వచ్చినా బాధ కలిగినప్పుడు కానీ వాళ్ళని హగ్ చేసుకున్నప్పుడు మన ఆలోచన చూడండి, మన ఆలోచన చాలా మంచి ఆలోచన అనమాట. అంటే మనకున్నటువంటి బాధ మొత్తం పోతుందని గుర్తుపెట్టుకోండి. వాగ్రూప సంకేతం అనమాట. హగ్ చేసుకోవడం అనేది ఒక సంకేతంగా గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు మీరు హగ్తో కనుక లింక్ చేసుకుంటే, ఇంక చాలామంది చాలా రకాలుగా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. నేను హ్యూక్స్ అనేటటువంటి పదాన్ని హగ్ లాగా గుర్తుపెట్టుకుని, కొంతమంది జాన్ అనేటటువంటి పదంతో కూడా గుర్తుపెట్టుకుంటారు. జాన్ అంటే హిందీలో ప్రాణాన్ని మరి ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే చాలా చోట్ల జాన్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ జాన్ అనేటటువంటి పదంతో కాకుండా హ్యూగ్ అంటే హగ్ లాగా హగ్ అనగానే మన ఆలోచన అదొక వాగ్రూప సంకేతంగా నేను గుర్తుపెట్టుకున్నా. ఇప్పటికీ నాకు ఈజీగా గుర్తుందంటే అట్లా హగ్తో గుర్తుపెట్టుకున్నా కాబట్టి ఈజీగా గుర్తుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ చూద్దాము, స్టట్ వర్డ్ అనేటటువంటి ఆయన రీసెంట్గా తెలంగాణలో మరి డిఎస్సి జరిగింది. ఆ డిఎస్సిలో ప్రతి సెషన్లో ఇది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏపీలో ఇక చెప్పనక్కర్లేదు, ఇది ఎప్పుడూ వస్తూనే ఉంది. స్టట్ వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్టట్ వర్డ్ అనగానే మీరు వాటిని వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. వర్డ్ ఫ్రెండ్స్ అంటే ఒక 3 words లాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఒక 3 words ఇస్తే, అంటే 3 పదాలు ఇస్తే అది వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. స్టట్ వర్డ్ని మీరు వర్డ్ అనే పదంతో గుర్తుపెట్టుకోండి. ఎన్ని పదాలు అంటే 3 words అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా 3 పదాలు ఇచ్చి తీరుతాడు ఫ్రెండ్స్. ఎట్లా? నెంబర్ 1 చూడండి, ఇక్కడ భావ వినిమయం, ఇది ఒకటి. రెండవది పరస్పర సహకారానికి, మూడవది సంస్కృతి పరివ్యాప్తికి. ఈ 3 పదాలు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా 3 పదాలు ఇచ్చి మీరు అసలు దీన్ని బైహార్ట్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు వాటి మీనింగ్ కూడా మనకేం అవసరం లేదు. ఎందుకంటే డెఫినేషన్ లాగా మన లాజిక్గా గుర్తు పట్టడమే అక్కడ, అంతే. దాని లాజిక్గా చదువుకునే టైం అంతా వేస్ట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే అందులో ఏపీ వాళ్ళకి నెక్స్ట్ మంత్లో టెట్, అది మరి వాయిదా అంటున్నారు, వాయిదా లేదంటున్నారు, కన్ఫ్యూజ్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి టైంలో మీరు ఏది చేసినా సరే ర్యాపిడ్గా చదివేయండి, అంతే ఫ్రెండ్స్. ముందు ఫస్ట్ మనం చదువుకొని ఉంటే సరే వాయిదా పడుతుందా పడదా అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా చదువుకొని ఉందాం ఫ్రెండ్స్. టైం లేని సందర్భంలో ర్యాపిడ్గా, లాజికల్గా, ట్రిక్స్గా మనం చదువుకుంటే ఈజీగా మనం మరి మార్క్స్ని గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ స్టట్ వర్డ్ అనగానే మీరు 3 words అది ఏవైనా కావచ్చు. భావ వినిమయమా, మీకు అక్కడ 3 పదాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీరు స్టట్ వర్డ్ అనేటటువంటి లాజిక్తో గుర్తుపెట్టుకోండి. జనరల్గా మీరు అందరూ చదివే ఉంటారు, భావ వినిమయము అని, పరస్పర సహకారము అని, సంస్కృతి పరివ్యాప్తి అని, ఇట్లాంటి పదాలు మీకు తెలుసు. ఇట్లా 3 పదాలు ఇస్తే మాత్రం స్టట్ వర్డ్ లాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత మరొక భాషావేత్త ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది జనరల్గా అనమాట. మరొక భాషావేత్త అంటే అది ఎవరు అనేది మనకు తెలియదు, అట్లా ఇచ్చాడు. కాబట్టి పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేదే భాష, పరిమితంగా ఉన్నదాన్ని అపరిమితంగా మనం వాడతామనేది భాష అనేటటువంటి విషయాన్ని మరొక భాషావేత్త చెప్పడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంట్ డెస్క్రైబ్స్. ఈ డెస్క్రైబ్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే డ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. డ్రెస్ కోడ్ లాగా అనమాట. డ్రెస్ క్రేట్స్ అంటేనేమో డ్రెస్ కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్గా చూడండి, మన డ్రెస్ వేసుకుంటున్నామంటే అది మన డైలీ మన డ్రెస్ వాడుతున్నామంటే అది మన అలవాట్లను తెలియజేస్తుంది. రేపు ఎగ్జామ్లో ఈ డెఫినేషన్ అంతా ఇచ్చి అందులో అలవాట్లు అనేటటువంటి హ్యాబిట్ అనమాట. ప్రతిరోజు మన డ్రెస్, రకరకాలైనటువంటి డ్రెస్ని ఫాలో అవుతూ ఉంటారు చాలామంది. అంటే అదొక హ్యాబిట్గా అలవాటు అయిపోయింది మనకి చిన్నప్పటి నుంచి అనుకోండి ఫ్రెండ్స్, అంతే.
డిస్క్రేట్స్ అనగానే మీకు ఒక డెఫినేషన్ ఇచ్చి అందులో అలవాట్లు అనే పదం తగిలితే మీరు మరో మాట ఆలోచించకుండా కాంట్ డిస్క్రేట్ అని పెట్టండి సరిపోతుంది. ఒకవేళ 3 వర్డ్స్ ఇచ్చాడు అనుకోండి, స్టట్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. సంక్లిష్ట వ్యవస్థ అన్నాడు అనుకోండి, సంక్లిష్టంగా అంటే చాలా కష్టంగా తయారయ్యేది రాకెట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా కీవర్డ్స్ని ఈ భాషా శాస్త్రవేత్తలతో మీరు లింక్ పెట్టి చదువుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చదివేసుకోవచ్చు. ఇది ఒక తెలుగు మెథడాలజీ అనే కాదు ఫ్రెండ్స్, ఏదైనా సరే లాజికల్గా చదువుకున్న వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తూ ఉన్నారు, టెట్ కానీ డిఎస్సి కానీ, అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి. ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మనకి ఎస్కే వర్మ అనగానే రామ్ గోపాల్ వర్మ అన్నట్టు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎస్కే వర్మ అదేవిధంగా ఎన్ కృష్ణస్వామి వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఒక గ్రంథంలో మోడర్న్ లింగ్విస్టిక్ అనేటటువంటి గ్రంథం, ఈ గ్రంథం కూడా ఇంపార్టెంటే. రేపు ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి ఇద్దరు కలిసి రాసినటువంటి గ్రంథం ఏంటి, ఆ గ్రంథంలో ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫ్రెండ్స్, మోడర్న్ లింగ్విస్టిక్స్. మోడర్న్ అనే పదాన్ని వీళ్ళతో లింక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, రామ్ గోపాల్ వర్మ ఏదైనా చూడండి, ఏదైనా ఒక మోడర్న్గానే డిఫరెంట్గా ఉంటాడు. అందరికంటే కూడా డిఫరెంట్గా ఉండేటటువంటి వ్యక్తి ఎవరంటే మరి రామ్ గోపాల్ వర్మ. అలా అనుకోండి ఫ్రెండ్స్, అంతే. మోడర్న్ లింగ్విస్టిక్ అనమాట, అదొక మోడర్న్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఈ రామ్ గోపాల్ వర్మకి సంబంధించి మీరు లింక్ ఎలా, అందరికీ తెలిసినటువంటి డెఫినేషన్, అందరూ చూడండి డెఫినేషన్ చదువుతుంటేనే మనకు రామ్ గోపాల్ వర్మ ఇందులో గుర్తొస్తాడు. చూడండి, సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ దృగ్విషయమైనది. అంటే చూడండి, అంటే మానవ సంబంధాల గురించి మాట్లాడాలి అంటే అది రామ్ గోపాల్ వర్మే. రామ్ గోపాల్ వర్మ మూవీ చూడండి, తనకు సంబంధించినటువంటి ఎక్కడైనా డిబేట్ కానివ్వండి, తనతో ఏదైనా ప్రోగ్రాం జరిగినా సరే మానవ సంబంధాలతోనే లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈజీ ఫ్రెండ్స్, ఇది పెద్ద కష్టమైంది కాదు, దీని దగ్గర టైం వేస్ట్ కానివ్వకూడదు. నోమ్ చామ్స్కీ. ఇక సైకాలజీ పరంగా నోమ్ చామ్స్కీ అంటే భాషా శాస్త్రవేత్త, ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్. అంటే దీన్ని నేటివిస్ట్ దృక్పథము అని సైకాలజీలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కీ అనగానే భాషా శాస్త్రవేత్త మనందరికీ తెలుసు. మరి ఈ నోమ్ చామ్స్కీని 2 రకాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి సైకాలజీతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని జనరల్గా అయితేనేమో సైకాలజీ పరంగా కాకుండా జనరల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నోమ్ అంటే నోములు అని గుర్తుపెట్టుకోండి. ఆడవారు చూడండి ఫ్రెండ్స్, సహజంగా నోములు చేసేటటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలు, ఒక కండిషన్స్, అంటే ప్రత్యేకమైన నియమాల ద్వారా వాళ్ళు నోములు చేస్తారని గుర్తుపెట్టుకోండి. అట్లా ఒకవేళ మీరు సైకాలజీ పరంగా ఆలోచిస్తే, నోమ్ చామ్స్కీ అనగానే సైకాలజీ పరంగా మనందరికీ తెలిసినటువంటిది నేటివిస్ట్ దృక్పథము అని అంటారు, ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని అంటారు. కాబట్టి భాషా శాస్త్రవేత్త అయిన వ్యాకరణ గ్రంథానికి పితామహుడు ఎవరంటే నోమ్ చామ్స్కీని. మరి దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ప్రత్యేకమైనటువంటి నియమాల ద్వారా, ఒక ప్రత్యేకమైనటువంటి నియమాల ద్వారా కనుక మనం ఫాలో అయ్యి మంచిగా చదువుకుంటే ఆ తెలుగు గ్రామర్ వస్తుంది. లేకపోతే మనకు భాష అనేది తెలుగు భాష అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందని అట్లా సైకాలజీతోనైనా మీరు లింక్ చేసుకోవచ్చు. లేదా జనరల్గా అయితేనేమో, నాకైతే జనరల్గా సైకాలజీ పరంగా మనం పర్ఫెక్ట్గా చదువుకుంటాం. నోమ్ చామ్స్కీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్, డిఎస్సి రాసేట ప్రతి ఒక్కరికి తెలుసు. జనరల్గా వెంటనే గుర్తు రావాలంటే నోములు అని గుర్తుపెట్టుకుని, నోములు చూడండి, ఆడవాళ్ళు ప్రత్యేకమైనటువంటి నియమాలతో ఫాలో అవుతారని గుర్తుపెట్టుకోండి, అంతే ఫ్రెండ్స్. దాని గురించి ఎక్కువ టైం మనం స్పెండ్ చేయొద్దు. ఇక మరి హిందీ శాస్త్రవేత్త, మన హిందీ భాషావేత్త ఒక ఆయన అన్నాడు, ఆయన రామచంద్ర వర్మ. మనం ఒక శ్రీరామదాసు మూవీ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, అందులో రామచంద్ర అనేటటువంటి ఒక సాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆ రామచంద్ర అనేటటువంటి సాంగు అందరికీ తెలిసింది, తన మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేస్తున్నాడు అందులో శ్రీరామదాసు మూవీలో. మరి అందులో ఆ సాంగ్ చూడగానే మనకు అర్థమవుతుంది, రామచంద్ర వర్మ అనేటటువంటి సాంగు మన మైండ్లో అందరికీ తెలిసినటువంటి సాంగ్. అది తన మనసులో ఉన్నటువంటి భావాలను, భావ పరంపరను వ్యక్తం చేస్తుంది. కాబట్టి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తెలుగు మెథడాలజీలో ఉన్నటువంటి ఈ డెఫినేషన్లు అన్నీ చూడండి, ఇది క్లియర్గా డిఎడ్ ఫస్ట్ ఇయర్లో క్లియర్గా ఇచ్చాడు. అదేవిధంగా బీఈడీలో కూడా సేమ్ ఇవే నిర్వచనాలు వీళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చదివారంటే బీఈడీ వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా సరే వాళ్ళకి సరిపోతుంది. ఇక డిఎడ్ వాళ్ళకి మాత్రం ఇది క్లియర్, బిఎడ్ వాళ్ళకి కూడా డిఎడ్ వాళ్ళకి సేమ్ ఉంది. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఈ నిర్వచనాలు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంతే. ఇక ఏపీ వాళ్ళకి ఒక డెఫినేషన్, తెలంగాణ వాళ్ళకి ఒక డెఫినేషన్ అంటూ ఉంటుందా ఫ్రెండ్స్? ఉండవు. మెథడాలజీకి సంబంధించి ఒక తెలుగే కాదు, ఏ మెథడాలజీ యూట్యూబ్లో ఎవరు చెప్పినా సరే ఫ్రెండ్స్,
తెలుగు మెథడాలజీకి సంబంధించి ఎవరు చెప్పినా ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరి యూట్యూబ్ క్లాస్ అయినా చక్కగా వినేయండి. ఎందుకంటే మెథడాలజీ అనేది ఎటువంటి చేంజెస్ లేవు. ఏపీ తెలంగాణ రెండు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో. మీకు అయినా ఇదంతా మీకు క్లారిటీ తెలుసు ఫ్రెండ్స్. ఇవి డెఫినేషన్లు. తర్వాత మనం కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఇక్కడ సజీవ చైతన్య రూపం భాష, దీని మీద గతంలో ఒక జనరల్గా ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను అందుకని ఇక్కడ టెట్ 2018 అని రాశాను. ఒక సెషన్లో అడిగాడు అనమాట. ఏపీలో జరిగినటువంటి సెషన్లలో జనరల్గా అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. నేను అందుకని నోట్ చేసి ఇక్కడ పెట్టాను. సజీవ చైతన్య రూపం భాష. నేను ఒక ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్గా మెథడ్ అయిపోయిన తర్వాత ఏపీలో జరిగినటువంటి రీసెంట్గా మన 2022లో టెట్లో జరిగినటువంటి అన్ని పేపర్స్లో ఉన్నటువంటి తెలుగు మెథడాలజీకి సంబంధించి అన్ని బిట్స్ని ఒక పీడిఎఫ్గా చేసి ప్రీవియస్లో వచ్చినటువంటి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి అన్ని బిట్స్ని ట్రిక్స్ని ఉపయోగించి లాజిక్ని ఉపయోగించి ఒక వీడియో మీకు చేస్తా. ఈ పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కూడా మీకు పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు. తర్వాత మరి ఇక భాషకు సంబంధించి ఇక వాదాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. వాదాలు క్లియర్గా నోటిఫికేషన్లో మనకి ఇచ్చాడు. ఈ వాదాలకు సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో లేదు కానీ ఫ్రెండ్స్ డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉంది. అది నేను పార్ట్ 2లో ఉంది. ఇక్కడైతే పెద్దగా ఏం లేదు. బౌబో జస్ట్ ఏదో ఇచ్చాడు డింగ్ డాంగ్ వాదం అని, యోహుహో వాదం అని. దాని గురించి క్లారిటీగా ఫస్ట్ ఇయర్లో లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. సెకండ్ ఇయర్లో క్లియర్గా ఉంది. అదేవిధంగా బిఎడ్లో ఉంది. నేను రెండింటిని కలిపి సో ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే సంస్కృతి జ్ఞానం ఇది జనరల్ టాపిక్ ఫ్రెండ్స్. దీని మీద అయితే గతంలో ఎటువంటి బిట్ ఏమి రాలేదు. జనరల్గా మీరు చదువుకుంటూ పోండి. ఇవన్నీ జనరల్గా ఉండేటటువంటి ఏరియా కాబట్టి దీని మీద గతంలో కూడా ఏమి ఎగ్జామినర్ ఫోకస్ చేయలేదు. తర్వాత ఈ భాష మరియు సమాజం మీద కూడా ఏమీ లేదు. చూద్దాం కంటిన్యూషన్. ఇక్కడ మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇది భారతదేశంలో బహుభాషీయత వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఈ ఏరియా మీద ఎప్పుడు అడుగుతూ ఉన్నటువంటి బిట్టే. ఎందుకంటే మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి భాషలు ఉన్నాయి. మరి అలానే భాషా కుటుంబాలు మనకు క్లియర్గా ఉంది కాబట్టి మరి భాషా కుటుంబాల మీద గతంలో ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి రెండిట్లో వస్తుంది కాబట్టి కంటిన్యూషన్లో వస్తుంది కాబట్టి మరి ఈ బహుభాషీయత అంటేనేమో భాషా సిద్ధాంతాలు వీటి మీద చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మనం లాజిక్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. మరి చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది భారతదేశంలో బహుభాషీయత అసలు ఇది మొత్తం ఈ భాషా కుటుంబాల మీద మొట్టమొదటిసారిగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి గతంలో 2 times అడిగాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. ఆయనే గ్రియర్సన్ అనమాట. ఈ గ్రియర్సన్ అనేటటువంటి వ్యక్తి మన భారతదేశం యొక్క భాషా కుటుంబాల మీద పరిశోధన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. రేపు అడుగుతాడు ఎగ్జామ్లో. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? గ్రియర్సన్లో సన్ అనే పదం ఉందిగా ఫ్రెండ్స్, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి. అసలు ఇవన్నీ మనం చూడండి, మన మెథడాలజీ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ఫిలాసఫీ కానివ్వండి, ఏది చదివినా సరే అది ఎవరి గురించి అంటేనేమో సన్ అంటే పిల్లల గురించే కదా ఫ్రెండ్స్. అంటే పిల్లలు చూడండి ఇప్పుడు రకరకాలైనటువంటి భాషలు మాట్లాడేది కూడా పిల్లలే ఫ్రెండ్స్. మనం మహా అనుకుంటే 1-2 భాషలలో మాట్లాడుతాం. 3 ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చూడండి రకరకాలైనటువంటి లాంగ్వేజ్ల్లో మరి మాట్లాడుతున్నారు కాబట్టి మనం అట్లా గ్రియర్ అంటే గ్రేట్ అని గుర్తుపెట్టుకోండి. గ్రేట్ సన్ ఎందుకు? బహుభాష అంటే అనేక భాషా కుటుంబాల మీద పరిశోధన చేశాడు కాబట్టి గ్రేట్ సన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక మనం మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. తర్వాత అసలు మన ఇండియాలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయంటే ఫ్రెండ్స్ 175 భాషలు ఉన్నాయి. ఎగ్జామ్లో అడగలేదు, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. 175 లాంగ్వేజెస్ ఉన్నాయి. మొత్తం 544 మాండలికాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 544 544 మాండలికాలు. అదే మొత్తం లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయంటే భాష మన తెలుగు మెథడాలజీ పరంగా చూసుకున్నట్లయితే 175 భాషలు ఉన్నాయి, 544 మాండలికాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా వీటి మీద అడగలేదులే కానీ ఎక్కువగా అడిగింది మాత్రం భాషా కుటుంబాలు ఆర్డర్లో ఉంచడం, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు మొత్తం ఎన్ని 4 అడిగాడు ఫ్రెండ్స్. భారతదేశంలో మొత్తం భాషా కుటుంబాలు ఎన్నంటే 4 ఫ్రెండ్స్. మరి డిఎడ్లో ఉంది, బిఎడ్లో ఉంది, రెండిట్లో ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఏరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. మరి ఇది గతంలో ఎలా అడిగాడంటే దీని మీద అడిగినటువంటి బిట్స్ ఏంటి? సో ఫ్రెండ్స్ నేను ఈ భాషా కుటుంబాల మీద ఒక అద్భుతమైనటువంటి వీడియోని ఆల్రెడీ గతంలో చేశా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఇది మొత్తం కూడా అంటే ఈ ప్రత్యేకంగా భాషా కుటుంబాల మీద ఒక 20 minutesతో ఒక చిన్న వీడియో చేశాను నేను. అద్భుతంగా చేశా ఫ్రెండ్స్. అది లాజిక్స్తో చూడనటువంటి డిఎస్సి టెట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో
ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది, అయినా కింద నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మరి బిట్లు ఎలా అడుగుతాడు కొత్త వాళ్ళకి కోసం ఫ్రెండ్స్, ఇది బిట్స్ ఎలా అడుగుతాడు, గతంలో ఎలా అడిగాడంటే భాషా కుటుంబాలు మొత్తం ఎన్ని 4. భాషా కుటుంబాల మీద ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి గ్రేట్ సన్ కాబట్టి గ్రేట్ సన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ భాషా కుటుంబాలు మొత్తం ఈ 4ని ఒక ఆర్డర్లో ఉంచండి. ఆర్డర్లో ఉంచమన్నప్పుడు కానీ ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఆర్డర్లో ఉంచండి, అసెండింగ్ ఆర్డర్లో ఉంచండి, డిసెండింగ్ ఆర్డర్లో ఉంచండి, కన్ఫ్యూజ్లో ఎగ్జామ్లో బిట్లు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. బిట్స్ ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఫ్రెండ్స్. మరి అలాంటి సందర్భంలో మనం రకరకాలైనటువంటి మనం యాంగిల్లో మనం చదవాలి కాబట్టి మనమే క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకనే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా ఫ్రెండ్స్, ఏపీ వాళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్పేటటువంటి నా అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, నాకున్నటువంటి నా ఎక్స్పీరియన్స్తో చెప్పేటటువంటి అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎందుకంటే టెట్ కంటే ముందున్నారు, లాస్ట్ టైం డిఎస్సిలో మిస్ అయ్యి బాధపడుతూ కసిగా చదివేటటువంటి మరి డిఎస్సి మిత్రులు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు టెట్ మీద చాలా పగతో కస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ఫ్రెండ్స్, సింగిల్గా చదవకండి ఫ్రెండ్స్, సింగిల్గా చదవద్దు, ఫ్రెండ్స్తోనే చదవండి, ఫ్రెండ్స్తో కలవండి. ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరో లేరు ఫ్రెండ్స్, ఒకవేళ మరి మామూలుగా చాలామంది మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, మరి లేడీస్ కానివ్వండి ఎవరైనా సరే, అలాంటి వాళ్ళు మరి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళ హస్బెండ్తోనైనా ఇలాంటి వాటిని షేర్ చేసుకోండి, అడగండి, డిస్కషన్ చేయండి. ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో డిస్కషన్ చేయండి. ఒకవేళ ఇంకెవ్వరూ లేని పరిస్థితుల్లో అలాంటప్పుడు ఏం చేస్తాను ఫ్రెండ్స్, మీకు మీరు ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నా కదా ఫ్రెండ్స్, అట్లా మీకు మీరే భాషా కుటుంబాలు 4 ప్రయోగాలు చేసింది ఎవరు దీని మీద, గ్రేట్ సన్, ఇవి ఆర్డర్లో ఏంటి, మీకు మీరే ఇట్లా చేసుకుంటూ మరి గతంలో చేసినటువంటి మిస్టేకులు మళ్ళా కొనసాగించకుండా ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకసారి మనం మిస్ అయ్యాం లాస్ట్ టైము, మరి రెండోసారి మిస్ కాకూడదు. మన ఫ్రెండ్స్కి వచ్చింది గతంలో జాబ్, ఇప్పుడు నాకు రాలేదు, ఈ టైంలో కూడా నాకు రాకపోతే ఎలా అని కసిగా చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గతంలో తెలంగాణ వాళ్ళకి చెప్పినప్పుడు ప్రతి వీడియోలో మీకు వాళ్ళ కోసం చాలా ఎలాంటి విషయాలు ఒక 1 minute అయినా నేను స్పెండ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళలో కొంత మోటివేట్ అనేది ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళకు కూడా మరి అలాంటి మిస్టేక్స్ రాకుండా మరి ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ జరగబోయేటటువంటి టెట్ అదేవిధంగా డిఎస్సిలో మంచి స్కోర్ సాధించాలంటే గ్రూప్స్తో మంచి డిస్కషన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రూప్తో డిస్కషన్ చేయడం వల్ల చాలా మన తెలంగాణలో అయితే ఫ్రెండ్స్ నిజంగా సింగిల్గా చదివిన వాళ్ళు చాలామంది వెనకబడిపోయారు. గ్రూప్స్ డిస్కషన్ చేసుకుంటూ మంచి క్లాసులు ఆన్లైన్ క్లాసులు విని మంచిగా డిస్కషన్ చేసిన వాళ్ళు, బాగా కష్టపడ్డ వాళ్ళు మంచి మార్క్స్ వచ్చినాయి. ఇంకా కొంతమంది మిత్రులు బాగా చదివారు, భయంకరంగా చదివారు, సింగిల్గా చదివారు, కానీ చాలా తెలిసినటువంటి బిట్స్ని పోగొట్టుకున్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు సింగిల్గా ఉండి భయంకరంగా చదివినా సరే ఫ్రెండ్స్ ఖచ్చితంగా తెలిసిన బిట్లే పోతాయి. ఇది నిత్య సత్యం, చాలామందికి జరిగింది, నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా జరిగింది. చాలామంది నాకు ఫోన్ చేసి మరి చాలా బాధపడ్డారు. వాళ్ళు మళ్ళీ నవంబర్లో జరిగేటటువంటి టెట్ కోసం వాళ్ళు రెడీ అవుతున్నారు, జనవరిలో జరిగేటటువంటి డిఎస్సి మళ్ళీ తెలంగాణలో కూడా అంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్ ఏదేమైనా నెక్స్ట్ తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఒకేసారి జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో ఏపీ వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, మీకోసం ఇంకా రెగ్యులర్గా మీకు, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఇక ఏపీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫ్రెండ్స్ మీకు అన్ని రకాల వీడియోలు ఫ్రెండ్స్, ఈ ఒక్క తెలుగు మెథడాలజీ కాదు, అన్ని సబ్జెక్టులు ఇంక్లూడ్ మ్యాథ్స్ ఫ్రెండ్స్, మ్యాథ్స్తో సహా అన్ని సబ్జెక్టులని డైలీ సాధ్యమైనంత వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ రోజు నుంచి మీకు డైలీ ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాను. నా వీడియోని కంటిన్యూషన్ చూడండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ రానివ్వను. ఏపీ వాళ్ళకి 100% మీకు న్యాయం చేయడానికి ప్రతిరోజు ఒక వీడియో ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్, మీరుగా చదవటమే తరువాయి. ఇప్పుడు చూడండి, ఇది 4 భాషా కుటుంబాలు ఆర్డర్లో ఎలా ఉంచాలి. ఆర్డర్లో ఉంచాలి అంటే జస్ట్ ఓవరాల్గా చెప్తా ఫ్రెండ్స్, గతంలో వీడియో ఉంది, మీరు దాన్ని చూసినా సరిపోతుంది. ఈ ఆర్డర్లో ఎలా ఉంచాలంటే ఫస్ట్ మనం ఇండియా కాబట్టి మనం ఇండియన్స్ కాబట్టి ఫస్ట్ భాషా కుటుంబం ఇండియా. అత్యధిక భాషలో ఉన్నటువంటి భాషా కుటుంబం ఏంటంటే ఫ్రెండ్స్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. మన ఇండియన్స్, మన ఇండియాలో చూడండి రకరకాలైనటువంటి భాషలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈజీగా రెండవది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సినో టిబెటన్ భాషా కుటుంబం. పక్కన కొన్ని నేమ్స్ రాశాను ఫ్రెండ్స్. ఎందుకు రాశానంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అనేది ఫస్ట్, దీనికి బిఎడ్ బుక్లో ఏముందంటే ఫ్రెండ్స్ ఆర్య అని ఉంది ఫ్రెండ్స్. అంటే ఆర్య భాషా కుటుంబం అన్న ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అన్న ఒకటే, మన ఇండియన్స్ అన్నమాట, ఆర్యులు మనమే కాబట్టి.
రెండవది ఏంటంటే ఫ్రెండ్స్, రెండవది సినో టిబెటన్ భాషా కూటము. దీనికి బిఎడ్ బుక్లో క్లియర్గా ఇక్కడ రాశాను. బిఎడ్ బుక్లో సైనో టిబెటన్ ఉంది. ఇదేమో డిఎడ్, ఇది డిఎడ్ బుక్లో ఉన్నటువంటి దాన్ని మీకు పీడిఎఫ్గా చేశాను ఫ్రెండ్స్. ఇదేమో బిఈడి బుక్. ఇక రెండు బుక్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి కొంచెం చేంజ్ అయినటువంటి వాటిని ఇక్కడ మీకు రాసేసాను నేను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైనా పండిట్స్ కానీ అలాంటి వాళ్ళ కోసం అనమాట రాశాను నేను ఇక్కడ. ఇది సెకండ్ ఫ్రెండ్స్. దీన్ని అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇండియన్స్ కాబట్టి ఇది ఫస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. రేపు ఆర్డర్లో ఉంచమంటే ఇది ఫస్ట్. సెకండ్ అంటాం కదా, సెకండ్ అంటేనేమో ఇంగ్లీష్లో మనం ఇలా రాస్తాం కదా ఫ్రెండ్స్. సెకండ్ సినోలో కూడా ఉంది. సినోలో ఎస్ అనేది వస్తుంది కదా. సినో టిబెటన్ కుటుంబం అనగానే సినో అంటే లేదా సినోలో 2 లెటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 1 2. సైనో అన్నా కూడా 2 లెటర్సే వచ్చింది, సినో అన్నా కూడా 2 లెటర్సే ఉంది కదా ఫ్రెండ్స్. అట్లయినా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆప్షన్స్లో వాడే ఇస్తాడు, మనం గుర్తుపెట్టడమే. నెక్స్ట్ మూడవది అంటే 3 లెటర్లు గుర్తుపెట్టుకోండి. ద్రావిడాలో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ద్రావిడ 3 కాబట్టి అది 3వ భాషా కుటుంబం అని గుర్తుపెట్టుకోండి. ఇక 4వది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. 4వది ఆస్ట్రో ఏషియా. ఇక 4వది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం. ఇది బిఎడ్ బుక్లో ఆస్ట్రిక్ నిషాద భాషా కుటుంబం అని నేను క్లియర్గా రాశాను ఫ్రెండ్స్. మరి దీన్ని 4వదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆస్ట్రోలో ఫస్ట్ లెటర్ ఏ కదా ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఫస్ట్ లెటర్ ఏ కదా. ఏని మనం చూడండి ఒక 4 లాగా ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్. ఏని 4 లాగా రాయొచ్చు కదా. ఏ అంటే ఇది మనకు 4 లాగా ఉంది ఫ్రెండ్స్. ఏ అంటే ఇట్లా రాస్తే మనం 4 లాగా ఉంది కాబట్టి ఆస్ట్రో అనగానే మనకు ఏ అనే పదాన్ని ఇలా రాసుకుంటే అది ఇలా అన్నాం అనుకుంటే 4 కాబట్టి 4th. ఏమి లేదు ఫ్రెండ్స్, ఆప్షనల్స్ ఇస్తాడు, మనం సీక్వెన్స్లో పెట్టుకోవాలి అంతే. అంటే భాషలో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం దీని అసెండింగ్ డిసెండింగ్. ఒకవేళ అసెండింగ్ అంటేనేమో ఎలా రాయాలి, డిసెండింగ్ అంటేనేమో రివర్స్లో రాయాలి. అసెండింగ్ అంటేనేమో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈజీగా ఉంది, మన ఇండియన్స్ కాబట్టి ఇది ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి 2 అంటే సినోలో 2 లెటర్స్ ఉన్నాయి, సైనోలో 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్. ద్రావిడాలో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్. ఆస్ట్రోలో ఏ అని రాస్తాం. ఏ అంటేనేమో ఇట్లా 4 లాగా ఉంది కాబట్టి అది 4th అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే లాంగ్వేజెస్ ఉన్నటువంటి దాన్ని బట్టి మనకు భాషా కుటుంబాలు 4 ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక దీని మీద గతంలో ఇంకా ఎలా అడిగాడు బిట్స్. ఇక ఫస్ట్ ఇది సినో టిబెటన్ భాషా కుటుంబం అనేది రెండోది ఫ్రెండ్స్. ఇది సెకండ్ వన్. టెక్స్ట్ బుక్లో ఒక ఆర్డర్లో ఇవ్వలేదు కానీ మనం ఒక ఆర్డర్లో పెట్టుకున్నాము ఎగ్జామ్ పరంగా. సరే ఫస్ట్ది వచ్చేసి మనం ఫస్ట్దే చూద్దాం అనుకోండి. ఫస్ట్ది ఏంటంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం గతంలో ఎలా అడిగాడు, దీన్నే ఆర్యుల భాషా కుటుంబం అని కూడా అంటారు. ఇట్లా కూడా బిఎడ్ బుక్లో ఉంది. గతంలో ఈ భాషా కుటుంబాల మీద ఎలా అడిగాడంటే ఒక భాష ఇస్తాడు, ఒక లాంగ్వేజ్ ఇస్తాడు. ఏదైనా ఒక లాంగ్వేజ్ ఇచ్చి ఈ క్రింది వారిలో ఏ భాషా కుటుంబానికి చెందిందని చాలాసార్లు అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పోలీస్ అనేటటువంటి ఒక లాంగ్వేజ్ ఉంది, అదొక లాంగ్వేజ్ అనమాట, పోలీస్ అనే లాంగ్వేజ్. ఈ పోలీస్ అనేటటువంటి లాంగ్వేజ్ ఏ భాషా కుటుంబానికి చెందిందంటే మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనం కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. మన ఇండియాలో ఉన్నటువంటి పోలీసులు ఇంకెక్కడా లేరని గుర్తుపెట్టుకోండి. పోలీస్ అనే పదం వస్తే మాత్రం ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఎన్నో రకాల మూవీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, సూర్య మూవీస్ ఎన్నో ఉన్నాయి పోలీస్ అనే డైలాగ్తో. కాబట్టి పోలీస్ అనే పదం వచ్చిందంటే మాత్రం అది మన ఇండియాకి సంబంధించింది అన్నట్టు. ఇట్లా మీకు వీటి మీద గతంలో ఒక మంచి వీడియో చేశా ఫ్రెండ్స్. ఆ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతా. ఇవన్నీ కూడా ఉన్నాయి, మరలా ఇక్కడ కంటిన్యూషన్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీడియో ఉంది. ఇవన్నీ ఈ భాషలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, బోడో, నాగా, తర్వాత మణిపురి అంటేనేమో గతంలో నేనేం చెప్పాను, మణి అంటే డబ్బులు అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకోవాలని, తర్వాత నైవారి అని, కుకీ, చిన్ అని, ఇవన్నీ మీకు వీటన్నింటినీ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక మంచి వీడియోని మీకు ఆల్రెడీ వీడియో చేశా ఫ్రెండ్స్. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముఖ్యంగా ఏపీ వాళ్ళు ఆ వీడియోని చూడండి, బిట్టు మిస్ అవ్వకుండా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇది సరే, భాషా కుటుంబాలకు సంబంధించి ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి ఆ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు మరోసారి చూసుకోవడానికి మీకు ఇస్తున్నా. ఈ ద్రావిడ భాషా కుటుంబాలు మరలా 3 టైప్స్గా విడగొట్టాడు ఫ్రెండ్స్, సబ్ టాపిక్గా 3. ఈ 3 సబ్ టాపిక్ మీద గతంలో ఎక్కువసార్లు అడిగినటువంటి ఎందుకంటే మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు అనేటటువంటి లాంగ్వేజ్ అనేది భాషా కుటుంబాలలో ఏ భాషా కుటుంబానికి చెందిందంటే ద్రావిడ భాషా కుటుంబం అని అందరికీ తెలుసు. మరి ద్రావిడ భాషా కుటుంబంలో మరలా 3 టైప్స్గా విడగొట్టాడు. ఒకటేమో దక్షిణం, ఇంకోటేమో మధ్య, మూడోదేమో ఉత్తర ద్రావిడ కాదు, దక్షిణ ద్రావిడ కాదు. ఇది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. మధ్య ద్రావిడ భాష కుటుంబానికి చెందింది ఏంటంటే తెలుగు అని గుర్తుపెట్టి, నేను ఏదో ఇక్కడ మధ్య అని గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మన తెలుగు వారు ఎక్కువగా మధ్యాన్ని తీసుకుంటారు అన్నట్టు ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఏదో కొన్ని కోడ్స్ కూడా రాశాను ఫ్రెండ్స్. మీకు వీలుంటే చిన్నగా చూడండి. అయినా సరే మీకు పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. పీడిఎఫ్ మొత్తాన్ని మీరు
డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రెండు పార్ట్ 1 పార్ట్ 2 రెండింటిని మీకు చక్కగా నేను చెప్పే ప్రతి క్లాస్ని కూడా పీడిఎఫ్గా ఇక నుంచి కంటిన్యూషన్లో ఉంచుతా ఫ్రెండ్స్. చూద్దాం కంటిన్యూషన్లో ఇంకా ఏమున్నాయో ఈ డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి దీని మీద కూడా గతంలో టెట్లో అడిగాడు ఫ్రెండ్స్. మనం ఏదో సింపుల్గా ఉందనుకుంటాం కానీ గతంలో టెట్లో అడిగిండు కాబట్టి నీకు టెట్ అని రాశాను నేను. ఏపీ ముఖ్యంగా తెలంగాణ కాదు ఫ్రెండ్స్, ఏపీలో ప్రత్యేకంగా దీని మీద బిట్ అడిగాడు ఇక్కడ ఈ ఏరియా మీద అనమాట. ఏంటి ఇక్కడ అంటే జనరల్గా మన మాతృభాష మన తెలుగుని మనం తెలుగు వేరే చోట వేరేది ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏ రాష్ట్రానికి సంబంధించిన మాతృభాష వాళ్ళ ప్రథమ భాష అవుతుంది. ఆ భాషని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారనే దాని మీద బిట్లు పడ్డాయి గతంలో. అంటే ఒకవేళ భాషోపాధ్యాయుడు ఉన్నాడు, తెలుగును బోధించేటటువంటి టీచర్ ఉన్నాడు, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాడు ఈ భాషని అనేది ఇక్కడ ఒక ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈజీ జనరల్ టాపిక్స్ అనమాట. ఇక విద్యార్థి జనరల్గా తెలుగుని ఎలా యూజ్ చేసుకుంటాడో తరగతి గదిలో ఏం చేస్తాడంటే ఆ 4 గోడల మధ్య ఉపాధ్యాయులు ఎవరైతే చక్కగా తెలుగును బోధిస్తారో దాన్ని మంచిగా ఉపయోగించుకుంటాడు అంతే. అదే సాహిత్యవేత్తలు తెలుగుని ఎలా యూజ్ చేసుకుంటారు, తర్వాత మనస్తత్వ శాస్త్రవేత్తలు, తర్వాత మత ప్రచారకుడు, వీళ్ళందరూ మన భాషని ఏ రాష్ట్రమైన ఆ భాషని ఎలా యూజ్ చేసుకుంటారనే దాని మీద గతంలో అడిగాడు కాబట్టి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ అట్లా వేదాంతి, సాంకేతిక శాస్త్రవేత్త, తర్వాత ఇది చూడండి మధువైన, ఇది జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ జనరల్ టాపిక్స్. దీని మీద గతంలో అడిగినటువంటి సందర్భాలు ఏం లేవు, దీని ఏం అవసరం లేదు, జనరల్గా మనం పైకి వెళ్ళిపోదాం. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఏరియా ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్. మరి గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు ఏపీలో ప్రత్యేకంగా మరి టెట్ పరంగా చూసుకుంటే ప్రతి సెషన్లో కూడా ఇక్కడ నుంచి ఎక్కువ బిట్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని మరి ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా నేను లాగిస్తాను, ర్యాపిడ్గా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రతిదాన్ని మీకు ఒక లాజిక్గా ఒక ట్రిక్తో మీకు గుర్తుపెట్టుకునే విధంగా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మాతృభాష ప్రథమ భాష అంటే ఏ రాష్ట్ర పరంగా చూసుకున్నా వాళ్ళ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే వాళ్ళ మాతృభాష, వాళ్ళు మాట్లాడేది ఏదైనా అది మాతృభాష, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ టెట్లో అడిగినటువంటి బిట్ కాబట్టి నేను ఇక్కడ టెట్ అని రాశాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ టెట్ అని రాశానంటే గతంలో అడిగిన బిట్టు ఏదో ఒక చోట అడిగాడు కాబట్టి నేను అట్లా గుర్తు చేయడం అట్లా రాశాను ఫ్రెండ్స్. కొంచెం చూస్తూ ఉండండి. చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏరియాలో మరి అకాడమీ బుక్లు చూడండి. ఇక్కడ మరి గొడవర్తి సూర్యనారాయణ గారు, గొడపర్తి అని కొన్ని పుస్తకాల్లో ఉంది, గొడవర్తి సూర్యనారాయణ గారు అని కొన్ని పుస్తకాల్లో ఉంది. మన మాతృభాష మీద కొంతమంది నిర్వచనాలు ఇచ్చారు. ఈ నిర్వచనాల మీద మీరు గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ టెట్లో ఖచ్చితంగా బిట్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. తెలంగాణ వాళ్ళకైతే కాదు, ఏపీ వాళ్ళకి మాత్రం ఈ ఏరియా మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అకాడమీ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. మన మాతృభాష మీద కూడా డెఫినేషన్లు ఇచ్చాడు. మరి ఇవి మనం వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా చదవాల్సిందే. మరి గొడపర్తి అన్నాడు, గొడవర్తి అన్నాడు, 2 రకాలుగా ఇచ్చాడు. కొన్ని పుస్తకాలు అలా ఉంది. అయినా ఏదైనా గొడపర్తి సూర్యనారాయణ గారు మనం అట్లా దీన్ని నేను హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే కోడ్గా కీవర్డ్గా గొడవ అని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. జనరల్గా చూడండి ఎవరింట్లో ఎక్కడైనా సరే గొడవ జరుగుతుంది అనుకోండి, గొడవ జరుగుతుందంటే దాని అర్థం ఏంటి ఇక్కడే ఉందో చూడండి, క్రోధానురాగాలను అని ఉంది చూడండి. హాస క్రోధానురాగాలు, క్రోధము అంటే కోపం కదా ఫ్రెండ్స్. వాడు ఇచ్చేటటువంటి డెఫినేషన్లో ఈ పదం ఖచ్చితంగా ఇస్తాడు. క్రోధం అనే పదం ఇచ్చిండు అంటే మాత్రం అది ఖచ్చితంగా గొడవ అనేటటువంటి పదంతో లింక్ చేసుకోండి. ఒకవేళ హావభావాలు, గొడవలు జరిగేటప్పుడు వాళ్ళ హావభావాలు చూడండి, తర్వాత వాళ్ళ ఆలోచన చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, ఇక్కడ ఆలోచన అనే పదం ఇచ్చిండు, క్రోధానురాగాలు కానీ తన హావభావాలు కానీ ఇట్లాంటి పదాల్లో మీకు ఏది తెలియకపోయినా క్రోధం అనగానే దాన్ని గొడవతో లింక్ చేసుకుంటూ గొడపర్తి సూర్యనారాయణ గారు ఆ డెఫినేషన్ ఇచ్చింది గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించిన డెఫినేషన్ అంటే ఫ్రెండ్స్ ఇది మాతృభాషకు సంబంధించినటువంటి నిర్వచనం అన్నమాట. మాతృభాష ఇక్కడ క్లియర్గా ఇచ్చిన మాతృభాష గురించి నిర్వచించారు. నెక్స్ట్గా గాంధీజీ అనగానే గాంధీజీ కూడా ఒక నిర్వచనం. అసలు జనరల్గా గాంధీజీ అనే పదం వాడాడు అంటే మాత్రం మనం ఖచ్చితంగా సౌందర్యము, అసలు గాంధీజీకి సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి ఫ్రెండ్స్. సౌందర్యము అన్న గాంధీజీనే, బేసిక్ ఎడ్యుకేషన్ అన్న గాంధీజీనే, సంపూర్ణ మూర్తిమత్వము అన్నా కూడా గాంధీజీనే. కొన్ని పదాలు హైలైట్ ఉంటాయి. అట్లాంటి హైలైట్ పదాలు వస్తే మాత్రం గాంధీజీకి మీరు మరి లింక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతేగా. గాంధీజీ అనుకున్న సౌందర్య. తర్వాత ఇంకా చూద్దాము, ఇక్కడ బల్లార్డ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది గతంలో అడిగాడు టెట్లో. అంటే మనం ఏమనుకుంటామంటే మాతృభాష మీద కూడా డెఫినేషన్ ఉన్నాయా అనేది మనకు తెలియదు. ఒక్కొక్కసారి మాతృభాషకు సంబంధించి నిర్వచనాలు చెప్పారు, మన బుక్లో క్లియర్గా ఉంది. బల్లార్డ్ అనగానే మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బల్లార్డ్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే
బల్ల అని గుర్తుపెట్టుకోండి. చాలామంది చూడండి కొన్ని సందర్భాలలో ఎక్కడైనా మనం బల్లాటి కంటే ఫ్రెండ్స్ ఇక్కడ రై బర్న్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అది చెప్పుకున్న తర్వాత బల్లాటి దగ్గరికి వద్దాం. రై బర్న్ అంటేనేమో ఆల్రెడీ మనందరికీ తెలుసు, మంట అంటే కాలిపోవటం, దాని అలా లింక్ చేసుకున్నాను అనమాట. ఎవరైనా జనరల్గా బర్న్ అంటే కాలిపోవటము, కాల్చడం కానివ్వండి, కాలిపోవటం కానీ అలా జరిగితే వాళ్ళు ఏమవుతారంటే ఆత్మ అని గుర్తుపెట్టుకుని. ఆత్మ రేపు ఎగ్జామ్లో క్లియర్గా ఏమంటాడని ఫ్రెండ్స్ ఈ డెఫినేషన్ అంతా ఇస్తాడు. ఎక్కడ దాకా మాతృభాష అని ఇస్తాడు. దీంట్లో ఆత్మ అనేటటువంటి పదం ఇస్తాడు ఫ్రెండ్స్. ఆత్మ అనగానే మీకు బర్న్ అని గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి బర్న్ అయ్యాడనుకోండి, ఖచ్చితంగా ఆత్మ అవుతాడని గుర్తుపెట్టుకోండి. అంతే. ఇక దాని అంతా చదవాలి ఫ్రెండ్స్. అదంతా చదువుకుంటూ పోతే మనకు నెక్స్ట్ మంత్లోనే టెట్ అంటున్నప్పుడు ఇలాంటి టైంలో జస్ట్ హాస్యంగా చదువుకుంటూ పోవటం. అది ఏ టాపిక్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా, ఏదైనా ఫ్రెండ్స్ లాజికల్గా చదువుకుంటే చాలా ఎక్కువ మ్యాటర్ని తక్కువ సమయంలో మనం చదువుకోవచ్చు. అట్లా తర్వాత బల్లాడ్ అనగా జనరల్గా చూడండి, చాలామంది బల్లా మీదనే నిద్రపోతారని గుర్తుపెట్టుకోండి. వాడు ఒక నిర్వచనం ఇచ్చి ఇక్కడ నుంచి ఇస్తాడు ఫ్రెండ్స్. ఆ నిర్వచనంలో నిద్రావస్థ అంటాడు. నిద్రపోతూ ఉంటారు అప్పుడప్పుడు. ఎక్కడ బల్లా మీద నిద్రపోతారని గుర్తుపెట్టుకుని. అంతే. ఇక మనం మర్చిపోతామా? ఆత్మ ఎప్పుడు అవుతాం? బర్న్. నిద్రపోతాం. ఎప్పుడు నిద్రపోతాం? ఒక్కొక్క సందర్భంలో బల్లా మీద నిద్రపోతాం. అట్లా గుర్తుపెట్టుకోండి. అంతే. ఇక తర్వాత విశ్వకవి రవీంద్రుడు. ఇక రవీంద్రుడు అనేటటువంటి పదం వాడగానే మనందరికీ చాలామంది సోషల్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జనరల్గా అందరికీ తెలిసిందే అది, ఏ గ్రూప్ వాళ్ళైనా సరే. మరి ఇక్కడ మన విశ్వకవి రవీంద్రులు ఏమన్నారంటే, పరభాష ద్వారా నేర్పేటటువంటి విద్య సోపానాలు లేనటువంటి, అసలు పరభాష అనేటటువంటి పదం వాడాడు అంటే మాత్రం రవీంద్రులను గుర్తుపెట్టుకోండి. తనకి ఇష్టం లేదు, మన భాష మనకు అవసరము, పరభాష అనేది మనకు వద్దు అనేటటువంటిది రవీంద్రులకు సంబంధించినటువంటి డెఫినేషన్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మన మాతృభాషకు సంబంధించినటువంటి నిర్వచనాలు. ఆంధ్రాలో చాలా ఇంపార్టెంట్, ఏపీలో జరిగేటటువంటి టెట్ డిఎస్సిలో. సో ఫ్రెండ్స్ వాటిని కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత త్రిభాషా సూత్రం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. త్రిభాషా సూత్రం అనగానే కొఠారి కమిషన్ మనందరికీ తెలుసు. ఫటాఫట్ మనం మరి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం 1964-66 కొఠారి కమిషన్. త్రిభాష అంటే మన మాతృభాష ఫస్ట్ తీసుకుంటాం, ద్వితీయ భాష హిందీ, అట్లా మనందరికీ తెలిసినటువంటిది. దీని మీద గతంలో అడిగాడు, జనరల్గా చదువుకున్న అర్థమవుతుంది. దీంట్లో లాజిక్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదంతా కేవీ1 జనరల్గా బేసిక్ ఎడ్యుకేషన్, గాంధీజీ, అవన్నీ ఈజీ కాబట్టి వాటి జోలికి నేను ఏం పోవట్లేదు. ఇక్కడ వీటి మీద ఏమి అడగలేదు ఫ్రెండ్స్, అవసరం లేదు ఆ డెఫినేషన్లు. తర్వాత చూద్దాం. మరి బోధనా మాధ్యమంగా భాష అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ టెట్ అని రాశాను నేను. టెట్ అని రాశానంటే నేను అన్ని సెషన్లలో ఫ్రెండ్స్ ఇక్కడ ఏపీలో, ముఖ్యంగా ఏపీలో జరిగినటువంటి గతంలో అన్ని సెషన్లలో తెలుగు మెథడాలజీలు ఎక్కడెక్కడ బిట్లు అడుగుతున్నాడని చూసి వాటిని నేను ఏం చేశాడని కొంచెం హైలైట్ చేసి టెట్ అని రాశా. అంటే ఆ ఏరియాలో నేను టెట్ అని రాశానంటే ఆ ఏరియాలో నుంచి ఖచ్చితంగా బిట్ అడిగాడు గతంలో. మీరు కావాలంటే చూసుకోండి, ప్రీవియస్ పేపర్లో వీటి మీద బిట్ అడిగాడు కాబట్టి నేను రాశాను ఫ్రెండ్స్. వాటి మీద కూడా నేను ప్రీవియస్ బిట్స్ అన్నింటి మీద ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ఈ కొద్ది రోజుల్లోనే. చూద్దాం బోధనా మాధ్యమంగా భాష ఏంటో చూద్దాం. మరి ఆల్రెడీ గతంలో అడిగాడు కాబట్టి లార్డ్ మెకాలే అనంగులోనే ఇది పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో వెళ్ళుతుంది అనమాట. 1835 లార్డ్ మెకాలే. ఇది ఇయర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. తెలుగు మెథడాలజీలో లార్డ్ మెకాలే అనేటటువంటి పదం ఇక్కడ వాడాడు కాబట్టి ఇది గతంలో టెట్లో అడిగిండు కాబట్టి ఫ్రెండ్స్. అంటే పిఐలో అడిగినా ఇక్కడ అడిగినా 1835 అని గుర్తుపెట్టుకోండి. 1835 మెకాలే అని గుర్తుపెట్టుకోండి. ఇక మెకాలే అనుగులోనే మీకు అధోముఖ వడపోత సిద్ధాంతం అని మీకు పిఐలో వస్తుంది. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? లార్డ్ మెకాలేకి సంబంధించి వాటన్నింటిని అసలు మీకు డిఎస్సిలో తర్వాత చూసుకుంది కానీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెట్టే కాబట్టి పిఐకి సంబంధించి అద్భుతంగా వీడియోలు మన దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒక వీడియోని, ఒక 2 గంటల వీడియోని పిఐకి సంబంధించిన టోటల్ బుక్ ఒక 2 గంటల్లో అద్భుతంగా చేయడం జరిగింది. చాలామంది మరి డిఎస్సి యాస్పిరెంట్స్ కానీ టెట్కి సంబంధించిన వాళ్ళు కానీ డిఎస్సికి సంబంధించి చాలామంది చూడటం జరిగింది ఫ్రెండ్స్. అది మీకు తర్వాత యూజ్ అవుతుంది. లార్డ్ మెకాలే అంటే 1835 అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీని ఇయర్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మెకాలేలో మా ఉంది, మా అంటేనేమో ఇక్కడ 3 ఉంది కదా ఫ్రెండ్స్, 3 అంటేనేమో 3 అని గుర్తుపెట్టుకోండి. 3 అంటే మెకాలే అని గుర్తుపెట్టుకోండి. మరి 5 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మెకాలే అంటే మోకాలు అని గుర్తుపెట్టుకోండి. మోకాలు అంటే కాలుకి వేళ్ళు 5 ఉంటాయి కాబట్టి 5 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే మనం మర్చిపోం. 1835 తర్వాత ఇక్కడ కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరంటే మరి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మరి బోధనా భాషలుగా
మన భారతీయ భాషలకే ప్రాధాన్యతనివ్వాలని సిఫార్సు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంపార్టెంట్ ఇది. చాలామంది ఇది చదవరు, ఏముందిరా అని వదిలేస్తాం, రేపు ఎగ్జామ్లో ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, అన్నది ఎవరు, అనని వాళ్ళు ఎవరు అని ఈ మధ్యకాలంలో ప్రతి బిటు. ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఏపీ వాళ్ళకి టెట్ అయిపోయేటటువంటి మన మిత్రులకి ఇంకొక చిన్న విషయం. రీసెంట్గా మీరు తెలంగాణలో చూసుకున్నట్లయితే అన్నీ కానివే ఎక్కువ ఇచ్చాడు, అన్నీ కానివే. చాలామంది ఏంటంటే ఆ టైంలో కూర్చున్న టైంలో మనం ఆ కానిది అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయకపోవడం వల్ల చాలామంది బిట్స్ చాలామంది లాస్ అయ్యారు. ఈజీగా ఉన్న బిట్లు కూడా లాస్ అయ్యి నాకు చాలామంది ఫోన్ చేశారు ఫ్రెండ్స్, చాలామంది వాళ్ళ బాధతో చాలా బాధపడ్డారు. అందుకని ఎగ్జామ్ రాయటానికి ముందు నేను ఇచ్చేటటువంటి బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ రాయటానికి ముందు కనీసం ఒక 5 ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ కాదు. కనీసం ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఒక 5 రాయండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఆ టైంలో ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఎవరైతే కనీసం ఒక 5 ఆఫ్లైన్ ఎగ్జామ్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఆ తప్పులన్నింటినీ కూడా సరి చేసుకుంటూ మనం అక్కడ ఎవరైతే మరి ఉంటారో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటిని వెంటనే రెక్టిఫైడ్ చేయటం, వాటిని సరి చేయటం, వాటిని మీరు అప్పటికప్పుడు సరి చేసుకోవటం చాలా చాలా మేలు జరుగుతుంది ఫ్రెండ్స్. సరే, అలాంటి వెసులుబాటు లేని వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది యూట్యూబర్స్ చాలామంది పెడుతున్నారు. కనీసం ఒక 5 ఎగ్జామ్స్ రాయండి ఫ్రెండ్స్, మినిమం 5 ఎగ్జామ్స్ రాయండి. ఎన్నైనా రాయొచ్చు. ఎగ్జామ్ కంటే ముందు రాయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు 2-3 రోజులు హ్యాపీగా నిద్రపోండి, ప్రశాంతంగా నిద్రపోండి. మీకు బ్రెయిన్ చాలా రిలీఫ్ అవ్వాలంటే ఫుల్ నిద్రపోండి ఫ్రెండ్స్. మీరు చాలామంది చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే ఆ 2-3 రోజులు నిద్రపోకుండా ఇక చదువుతూ ఉంటారు. ఆ నైట్ 11 అవుతుంది, 12 అవుతుంది, టెన్షన్ మొదలవుతుంది. ఆ టెన్షన్లో నిద్ర రాదు. అడిగితే నిద్ర రావట్లేదు, ఏం చేయాలంటారు. అంటే నిద్ర రాదు. వాస్తవానికి నేను చెప్పినంత ఈజీ ఏమి కాదు ఫ్రెండ్స్, వాస్తవం అది. రియల్గా ఫేస్ చేసిన వాళ్ళైతే నిద్ర రాదు. కానీ నిద్ర వచ్చేటట్టు ఫుల్గా మనం ఏదో ఒకటి పెరిగేసుకోవడం, ఏదో ఒకటి వేసుకొని ఫుల్గా తిని మంచిగా ప్రశాంతంగా నిద్రపోవాలి. అది వస్తే వచ్చింది, పోతే పోయింది జాబు. అది ఏదైనా కానీ ప్రశాంతంగా మీరు సిలబస్ అయినా కాకపోయినా మొత్తాన్ని క్లోజ్ చేసి ఆడబెట్టి ఎగ్జామ్కి వెళ్ళండి అంతే. పగల టైంలో చదువుకోండి, నైట్ టైంలో మాత్రం మస్తు నిద్రపోండి ఫ్రెండ్స్. 3 డేస్ లేదా 4 డేస్ మంచిగా నిద్రపోండి. ఒక 5 ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాయండి. టెన్షన్ ఏమీ వద్దు, ఫ్రీగా వెళ్ళండి. ఎగ్జామ్లో క్వశ్చన్ని మీరు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్గా చూడండి. కానిది అని మన తెలంగాణలో ఒక 50% బిట్స్ కానివేని ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి ఆశ్చర్యం చూడండి మీరు. మరి ఇక ఇక్కడ తెలంగాణ ఆంధ్రానే ఉంది, ఏ ఎగ్జామ్లో ఏ ఎగ్జామినర్ అయినా అలానే ఇస్తున్నాడు. ఎందుకంటే మనం చాలామంది టెన్షన్తో అవి చూడం. సో ఫ్రెండ్స్, అలాంటి మిస్టేకులు గతంలో చేసి చాలామంది ఇప్పుడు నా వీడియోని చూస్తున్నటువంటి చాలామంది మిత్రులు మరి జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు, చాలా బాధపడి ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇవన్నీ మీరు ఫాలో అవుతూ ఉండాలి. మీకు గుర్తుకు రాకపోతే అడన్నా రాసుకొని చాటు ఒక వైట్ పేపర్ మీద రాసుకొని ముందు పెట్టుకోండి. ఒక ఎగ్జామ్కి ముందు 5 రోజులు ఖచ్చితంగా ఒక 5 గ్రాండ్ టెస్టులు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ రాయాలి అని, మంచిగా నిద్రపోవాలి అని, ఇట్లా కొన్ని రాసుకొని ఫాలో అవ్వండి. చివరి టైంలో మాత్రం అలాంటి మిస్టేకులు చేయొద్దు ఫ్రెండ్స్. మంచిగా ఎగ్జామ్ రాయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మన భారతీయ లాంగ్వేజెస్కే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని మన వాళ్ళు కొంతమంది చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరు? నెంబర్ 1 ఎవరంటే ఫ్రెండ్స్, ఒకళ్ళు గురురాజ్ బెనర్జీ. ఇక్కడ కొంచెం మిస్ అయింది ఫ్రెండ్స్, ఇక్కడ బెనర్జీ నేను రాస్తున్నా చూడండి. బెనర్జీ అనగానే మీకు జనరల్గా అందరికీ గుర్తుంటుంది ఫ్రెండ్స్, 1885 డిసెంబర్లో జరిగినటువంటి మొట్టమొదటి ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది బెనర్జీ. కానీ ఇక్కడ గురురాజ్ బెనర్జీ ఫ్రెండ్స్, ఆయన డబ్ల్యూసీ బెనర్జీ, ఆయన వేరు. కానీ అలా లింక్ చేసుకోండి మీరు ఇక్కడ. ఇది కాంగ్రెస్కి సంబంధించినటువంటి, ఇక్కడ చూడండి వీళ్ళంతా కూడా ఇంకో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దానికి లింక్ అయిందే. కానీ ఈయనేమో గురురాజ్ బెనర్జీ, ఆయనేమో డబ్ల్యూసీ బెనర్జీ. సో అలా బెనర్జీతో లింక్ చేసుకోండి. సో మొట్టమొదటి ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి బెనర్జీ గారు ఏమన్నారంటే మన భారతీయ భాషకే ప్రాధాన్యతనివ్వాలన్నారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండోది రాస్ బిహారీ బోస్ అని గుర్తుపెట్టుకోండి. రెండోది రవీంద్రనాథ్ ఠాగూర్, అందరికీ తెలిసిందే. రవీంద్రనాథ్ ఠాగూర్ కన్ఫామ్ ఈయన అంటాడు, నో డౌట్, ఈయన మన లాంగ్వేజ్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమంటాడు. బిపిన్ చంద్ర పాల్, లాల్ బాల్ పాల్, అతివాదుల్లో ఆ పాల్ మనకి ఒక పాల్ అంటే ఏమో ఒక మంచిది కాబట్టి ఆయన కూడా చెప్పండి. చిత్తరంజన్ దాస్, ఇవన్నీ మీకు ఈ చిత్తరంజన్ దాస్ కూడా ఐఎన్సీ సమావేశంలో మరి అధ్యక్షత వహించినటువంటి ఒక వ్యక్తి కాబట్టి వీళ్ళందరినీ మీరు లాజికల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. గతంలో అడిగాడు ఫ్రెండ్స్కి, నేను టెట్ అని రాశాను ఫ్రెండ్స్. టెట్ అని రాశానంటే ఎగ్జామ్లో వచ్చింది.
సో ఫ్రెండ్స్ ఇట్లాంటి వాటిని ఇది మెయిన్గా నేను అకాడమీ బుక్ నుంచి చెప్తున్నా కాబట్టి ఫ్రెండ్స్ ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో ఇక్కడ ఇక గాంధీ గారు అనంగలోనే మనకు బేసిక్ ఎడ్యుకేషను. మరి హరిజన పత్రిక అనగానే మీకు గాంధీ గారే గుర్తుకొస్తారు, నో డౌట్. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో మన మాతృభాష గురించి ముఖ్యంగా చాలా అద్భుతంగా మాట్లాడింది ఎందులో అంటేనేమో హరిజన పత్రికలు ఎవరంటేనేమో మన జాతిపిత మహాత్మా గాంధీ అని గుర్తుపెట్టుకోండి, ఇది అందరికీ తెలుసు. సో దాని మీద బిట్ అడగలే కానీ ఇది మాత్రం అడిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది చదవరు ఇలాంటి వాటిని. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూద్దాం, కంటిన్యూషన్లో మనం వెళ్తే ఫ్రెండ్స్ చూద్దాం కంటిన్యూషన్లో కొంచెం ఫాస్ట్గా వెళ్తా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇంకా ఈ ఫస్ట్ ఇయర్ బుక్ మొత్తాన్ని ర్యాపిడ్గా ఫాస్ట్గా లాగిస్తా. అధికార భాష ఇక్కడ చూడండి, మళ్ళీ టెట్ అని రాశానంటే ఏదో ఒక సెషన్లో బిట్ అడిగాడు కాబట్టి నేను అక్కడ నోట్ చేశాను కాబట్టి ఈ ఏరియా కూడా ఇంపార్టెంట్. జనరల్గా ఉన్న ఏరియాని మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది జనరల్గా ఉందిలే కానీ మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, అది అంత కష్టమైంది ఏం కాదు, జనరల్గా చిన్నవి రైట్ ఫ్రెండ్స్. ఆ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, శైశవ దశలో భాషా సముపార్జన చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే దీని మీద 1 or 2 బిట్స్ ఎప్పుడు అడుగుతానే ఉన్నాడు టెట్ డిఎస్సిలో. నేను అందుకని ఇక్కడ క్లియర్గా టెట్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. చూద్దాం మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇక భాషకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, జంతువుల భాష, మానవుల భాష, ఇక జనరల్గా ఉన్న టాపిక్స్ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, అది అంత ఏమీ కాదు. ఇక్కడ చూడండి చాలాసార్లు అడిగాడు, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, అసలు ఇవి ఉన్నాయా లేవా అనేది కూడా చాలామందికి డౌట్. ఉన్నాయి, అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ భాషాభ్యాసనం మీద మళ్ళీ భాషకు సంబంధించి ఇద్దరు స్టట్వర్ట్, అదేవిధంగా బ్లాచ్ అండ్ ట్రాగర్ వీళ్ళిద్దరు 2 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒక ఆయన స్టట్వర్డ్, ఆల్రెడీ ఇంతకుముందు మీకు స్టార్టింగ్ లెసన్లోనే స్టట్వర్డ్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. స్టట్వర్డ్ అంటే వర్డ్ అని గుర్తుపెట్టుకోన్న, వార్డ్ అంటే ఏదైనా ఒక నిర్వచనంలో 3 వర్డ్స్ ఇచ్చినప్పుడు అది స్టట్వర్డే. మరి ఇక్కడ ఏంటి, సభ్యులు అన్నాడు కదా ఫ్రెండ్స్. ఒక సమాజమునందల సభ్యులు అంటేనేమో సభ్యులు అంటే ఇక్కడ 3 సభ్యులు అని గుర్తుపెట్టుకోండి. సభ్యులని మీరు స్టట్వర్డ్తో గుర్తుపెట్టుకోండి సరిపోయేది. సభ్యులు అనే పదం ఇచ్చాడు అంటే ఫ్రెండ్స్ మీరు స్టట్వర్డ్, ఇట్లా స్టట్వర్డ్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ బ్లాచ్ అండ్ ట్రాగర్ ఉంది, ఇది కూడా గతంలో దీని మీద కూడా బిట్ అడిగాడు ఫ్రెండ్స్, అందుకని నేను క్లియర్గా టెట్లో ఇచ్చాడని రాశా. ఈ బ్లాచ్ అండ్ ట్రాగర్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బ్లాచ్ అంటే బ్యాచ్ అని గుర్తుపెట్టుకోండి. బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ ఎవరైనా చూడండి, ఒక గుంపులాగా ఉంటారు, ఒక సముదాయంలాగా ఉంటారు. ఒక బ్యాచ్ ఏదైనా ఒక ఇంటర్మీడియట్ బ్యాచ్, డిగ్రీ బ్యాచ్ ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లా ఒక సముదాయంగా ఒక గ్రూప్ లాగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. లేదా ట్రాగర్ అంటే టైగర్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక టైగర్ వచ్చిందనుకోండి, వాళ్ళందరూ కలిసి ఒక గుంపులాగా ఒక సముదాయంలాగా మరి దాన్ని ఎదుర్కొంటారని గుర్తుపెట్టుకోండి. ఈజీ ఫ్రెండ్స్. ఎట్లయినా మీకు ఇంకా వేరే ఇంకా ఏమన్నా ట్రిక్స్ లాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించి ఈ డెఫినేషన్ ఇలానే గుర్తుపెట్టుకోవాలి, అంతేగాని బై హార్ట్ లాగా చదివారనుకోండి ఇట్స్ ఇంపాసిబుల్. ఇక అన్నీ గుర్తురావు మీకు. ఒకవేళ గుర్తున్నా కూడా టైం ఎక్కువగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది, రోజు రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్కడైనా సముదాయం అనే పదం గుర్తొచ్చింది అనుకోండి, నేను ఇట్లా రౌండ్ చేసినటువంటి పదం మీ మైండ్ సెట్లోకి వస్తుంది. బ్లాచ్ అంటేనేమో బ్యాచ్ అని, ఇంటర్మీడియట్ బ్యాచ్ అని అంటే ఒక గుంపులాగా, ఒక గ్రూప్ లాగా. ట్రాగర్ అంటేనేమో టైగర్ వచ్చినప్పుడు ఒక సముదాయం అందరు కలిసి ఇట్లా ఈ పదం ఇస్తాడు క్లియర్గా. సభ్యులు అనే పదం ఇస్తేనేమో స్టట్వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. సభ్యులు అంటేనేమో ఒక 3 సభ్యులు, 3 పదాలు అట్లా లింక్ చేసుకుంటే ఈజీ ఫ్రెండ్స్ అంతే. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం. ఆ డెఫినేషన్ ఏదో రాసా నేను, గతంలో అడిగాడని, ఇవన్నీ అవసరం లేదు, జనరల్గా ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా కూడా. ఇక్కడ ఒక ఐక్యరాజ్య సమితి ఒక డెఫినేషన్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది, ఇది ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి అంటేనేమో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు 1945 అక్టోబర్ 24 మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. మరి యుఎన్ఓ అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. జస్ట్ ఈ డెఫినేషన్ చెప్పడానికి ముందు యుఎన్ఓ గురించి ఒక చిన్న మాట. యుఎన్ఓ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మధ్య గొడవలు రాకుండా శాంతియుతంగా ఆ గొడవల్ని పరిష్కరించడానికి, ఆ దేశాల మధ్య గొడవలు రాకుండా చూసుకుంటుంది. అంటే అన్ని దేశాలు, ఆ ఒక్క పదం గుర్తుంటే చాలు. ఇక్కడ చూడండి, ఎవరికైతే శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, సైకాలజీలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ, సాంఘిక ఇట్లాంటి పదాలు వస్తాయి కదా, ఇవన్నీ కంట్రీస్ అనుకోండి. ఇట్లా అన్ని రకాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మధ్య శాంతిని నెలకొల్పడమే ఐక్యరాజ్య సమితి. ఎవరికైతే ఇవన్నీ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అనుకోండి, శారీరక, మానసిక, తర్వాత రకరకాల దేశాలు అన్నట్టు రకరకాల ఇట్లా మీరు ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీరు ఐక్యరాజ్య సమితి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ
రేపు ఎగ్జామ్లో ఎప్పుడైనా శారీరక మానసిక ఉద్వేగం అన్నాడు అనుకో, రకరకాల కంట్రీస్ అనమాట, ఇండియా అని, తర్వాత ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ అని, పాకిస్తాన్ అని, ఇంకో కంట్రీ, ఇట్లా అన్ని కంట్రీస్ లాగా మీకు గుర్తొస్తే ఐక్యరాజ్యసమితి ఈజీ. ఇలా జస్ట్ ఒక హాస్యంగా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో మీరు ఈజీగా మార్క్ కొట్టేయచ్చు, అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం కంటిన్యూషన్లో. తర్వాత థర్డ్ చాప్టర్ వచ్చేసి భాషా నైపుణ్యాల అభివృద్ధి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భాషా నైపుణ్యాల అనగానే మనందరికీ గుర్తు వస్తాయి, ఇంగ్లీష్లో కూడా ఉంది ఈ టాపిక్, సేమ్ వస్తుంది ఫ్రెండ్స్. LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అని సేమ్ అదే ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్నే తెలుగులో దీన్ని ఎలా ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసే శ్రవణం అని ఇట్లా రకరకాలుగా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ బిట్స్ గతంలో వచ్చినాయి, మళ్ళీ వస్తాయి. చూద్దాం అదేందో చూద్దాం. ఈ భాషా నైపుణ్యాలకు సంబంధించి ముందు LSRWలో లిజనింగ్ అంటే శ్రవణం ఫ్రెండ్స్. దీంట్లో జనరల్గా మీరు ఏం బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఓ లాజికల్గా కొన్ని జనరల్గా చదువుకుంటే సరిపోతుంది. ఇందులో పెద్ద క్రిటికల్గా ఏముండవు, ఈజీగా ఉంటుందిలే, కానీ కన్ఫ్యూజ్లో పోగొట్టేటటువంటి సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రయోజనాలు పరిమితులు కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. వాటిని కొంచెం గట్టిగా మీరు పట్టుకుంటే ఈజీగా మార్క్ కొట్టేయచ్చు. శ్రవణం మీద ఏముంటుంది, జనరల్గా మనం ఏం చేస్తాం, శ్రవణానికి సంబంధించి అంటే శ్రవణం అంటే వినడం, లిజనింగ్. ఈ లిజనింగ్కి సంబంధించి ఇవన్నీ జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు జనరల్గా చూడండి. ఈ తర్వాత శ్రవణం గురించి ఏమి ఉండదు. తర్వాత భాషణం అంటే స్పీకింగ్కి సంబంధించి భాషణం, ఇదే టాపిక్ డిఎడ్ సెకండ్ ఇయర్లో కూడా ఉంది ఫ్రెండ్స్, అక్కడ కూడా వస్తుంది. అక్కడ ఇంకా క్లారిటీగా ఉంది. ఇక్కడ ఏంటంటే లైట్గా ఫస్ట్ ఇయర్లో లైట్గా టచ్ చేసిండు. మీరు చూడండి, మీ దగ్గర 2 బుక్స్ ఆల్రెడీ చదివే ఉంటారు డిఎస్సి మిత్రులు. ఫస్ట్ ఇయర్లో జస్ట్ అట్లా టచ్ చేసింది, కానీ సెకండ్ ఇయర్లో మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. ఆ పార్ట్ 2లో దీని గురించి ఇంకొంచెం ఇంపార్టెంట్ ఉంది. అది ఆ ఇంపార్టెంట్ ఏరియాని కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, వాటిని కూడా మీకు లాజికల్గా అక్కడ చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఏముండవు, జస్ట్ భాషను, దీని యొక్క ప్రాధాన్యత అంటే స్పీకింగు, తర్వాత చూడండి పఠనము, లేఖనం, రీడింగ్ అండ్ రైటింగు. ఈ రీడింగ్కి సంబంధించిన దాంట్లోనే ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇంగ్లీష్లో అయితేనేమో రీడింగ్లో ఇంటెన్సివ్ రీడింగు, ఎక్స్టెన్సివ్ రీడింగ్ అని. ఇప్పుడు పఠనంలో రకాలు అవి చూడండి ఇక్కడ వస్తున్నాయి. పఠనంలో రకాలు ఒకటేమో ప్రకాశ పఠనం అంటే మన అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, ప్రకాశవంతంగా ఒక ట్యూబ్ లైట్ ప్రకాశవంతంగా ఉంది అంటే ఏంది, ఒక ప్రకాశవంతంగా గట్టిగా మాట్లాడటం, అందరికి వినపడేటట్టు, ట్యూబ్ లైట్ అందరికీ కనపడేటట్టు, అట్లా అంటే గట్టిగా అందరికి వినపడేటట్టు గట్టిగా చిన్నపిల్లలు బైహార్ట్ చేస్తూ ఉంటారు, అది ప్రకాశ పఠనం. ఇందులో ఏముంది ఫ్రెండ్స్, జస్ట్ మనం మామూలుగా ఓవరాల్గా చదువుకున్నా కూడా 4 ఆప్షన్లో ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు, ఇది పెద్ద కష్టమేం కాదు. ఇక ఇందులో మౌన పఠనం అంటే మనం మౌనంగా ఐస్ రీడింగ్ అంటారు ఫ్రెండ్స్, అది మౌనంగా చదువుకోవాలి. దీని మీద కూడా బిట్ అడగడు, కానీ మౌన పఠనాలకు ప్రయోజనాలు మీరు చదువుకోండి ఫ్రెండ్స్, ఏముండదు, జనరల్గా చదువుకుంటే ఈజీనే. వాగేంద్రాలకు ఎలాంటి శ్రమ ఉండదు, జస్ట్ ఏంటంటే మనం ఆలోచిస్తాం కాబట్టి. గ్రంథాలయాలలో ఎక్కువగా యూజ్ చేసేటటువంటిది ఏం పఠనం అంటే మౌన పఠనం. అట్లా ఈ మౌన పఠనంలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాల గురించి క్లారిటీగా ఉంది, మీరు చూసుకోండి. క్షుణ్ణ పఠనం ఒకటి, తర్వాత విస్తార పఠనం ఒకటి. క్షుణ్ణ పఠనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు క్షుణ్ణ పఠనాన్ని. మరి ఈ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే క్షుణ్ణ పఠనం అంటే కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటెన్సివ్ అంటేనేమో ఇన్నర్గా అనమాట, అంటే చాలా లోతుగా మనం చదవటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెట్ ప్రిపేర్ అవుతున్నాం, అది ఇంటెన్సివ్ క్షుణ్ణ పఠనం. అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతాం, టెట్లో మంచి స్కోర్ వచ్చిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అవుతాం, గ్రూప్స్ ప్రిపేర్ అవుతాం, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం. ఏదైనా ఒక కాంపిటేటివ్ స్పిరిట్కి ప్రిపేర్ అయ్యేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పఠనం, క్షుణ్ణంగా చాలా పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా చదివేదానికి క్షుణ్ణ పఠనం, అట్లా గుర్తుపెట్టుకోండి. దీంట్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. విస్తార పఠనం అంటే ఏమో నావెల్స్ చదువుతూ ఉంటారు కదా చాలామందిగా, ఖాళీగా ఉండకుండా ఖాళీ విరామ సమయాల్లో ఏం చేస్తారంటే నావెల్స్ కానివ్వండి, తర్వాత ఇంకా నాన్ డీటెయిల్ చదివే వాళ్ళు కానివ్వండి, ఏదైనా గ్రంథాలు కానీ, గాంధీజీ చరిత్ర కానీ ఇట్లాంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్, అలాంటి వాటిని విస్తార పఠనం అని అంటారు. క్షుణ్ణ పఠనానికి విస్తార పఠనానికి తేడా అది. క్షుణ్ణ పఠనం అంటేనేమో అన్నింటి దాని అర్థం, భావం, టెట్ డిఎస్సి ఎట్ట చదువుతాం లైన్ టు లైన్ అసలు 360 డిగ్రీలు పర్ఫెక్ట్గా చదివేది క్షుణ్ణ పఠనం. విస్తార పఠనం ఏంటంటే మన ఆనందం కోసం ఒక నావెల్స్ అలాంటి చదివేది విస్తార పఠనంగా అట్లా గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ కూడా బిట్లు పోగొట్టుకునే సందర్భాలు చాలా ఉంటాయి, అట్లా మీరు మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రయోజనాలు పరిమితులు కొన్ని ఉంటే చూసుకోండి. ఇక ఆదర్శ పఠనం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, క్లాసులో ఒక టీచర్ చెబుతున్నప్పుడు పిల్లవాడు ఆ టీచర్ని ఫాలో అవుతూ, ఆ టీచర్ ఏదైతే చెప్పమంటాడో చెప్తూ, ఏదైతే రాయమంటాడో రాస్తూ ఆదర్శంగా పిల్లవాడు చేసేదాన్ని ఆదర్శ పఠనం అంటారు కదా, పెద్ద కష్టమేం కదా, ఒకసారి చూడండి సరిపోతుంది. వైయక్తిక పఠనం ఎప్పుడు ఎవరు చేయొద్దు, మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పా ఫ్రెండ్స్.
ఒంటరిగా మీరు ఎవరైతే టెట్ డిఎస్సి చదువుతారో వైయక్తికంగా పఠనం చేసేవి కొన్ని ఉంటాయి, ఇండివిజువల్గా చదువుతాం అవి కొన్ని ఉంటాయి, పర్సనల్ అవి. కానీ ఏ కాంపిటేటివ్ స్పిరిట్లో మాత్రం వైయక్తిక పఠనం అనేది మంచిది కాదు. మరి కాంపిటేటివ్ స్పిరిట్లో మాత్రం సామూహిక పఠనమే నాకు తెలిసి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటంటే సామూహిక పఠనం. మీకు ఎప్పుడు చెబుతూనే ఉన్నా ఫ్రెండ్స్, సామూహిక పఠనమే చేయండి. సాధ్యం కాని ఇప్పుడు టెట్ వరకు ఓకే, చాలామంది అనుకోవచ్చు టెట్ వరకు ఏదో లేరు, ఫ్రెండ్ సర్కిల్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి సింగిల్గా చదువుతాం. డిఎస్సి కనీసం డిఎస్సి కన్నా ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ డిఎస్సి అనేది మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళైనా నెక్స్ట్ తెలంగాణలో మిస్ అయినటువంటి డిఎస్సి మిత్రులు వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దుగా. ఒకసారి మిస్ అయింది, మళ్ళీ ఒకసారి మనకు ఒక అవకాశం వస్తుంది. 2 రాష్ట్రాల్లో మళ్ళీ ఒక అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలని మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మనం ఎక్కడైతే మిస్ చేసామో వాటిని రెక్టిఫైడ్ చేసుకోండి. అవసరమైతే కోచింగ్కు పోండి, 24 గంటలు 18 గంటలు ప్రిపేర్ అవ్వండి. చావు డూ ఆర్ డై, గాంధీజీ గారు చెప్పిన డూ ఆర్ డై అన్నట్టు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అంతే, గ్రూప్తోనే ఉండండి, ఒక 5-6గురితో కలవండి. ఎవరు లేకపోతే కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్తో మీరు కలవండి, వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉంటే ఏముంది ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర అలా కలుస్తూ కోచింగ్ 6 క్లాస్ విని 7 క్లాస్ విని యూట్యూబ్లో అది విని ఇది విని అలా కనీసం ఒక 10 బిట్స్ మీరు గెయిన్ చేసినా 5 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. మీ లైఫ్ అక్కడే మారచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు చేసిన పొరపాట్లు చేయొద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ అందరూ మంచిగా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నా, అలానే ముందుకెళ్ళండి. సామూహిక పఠనంగా చేయండి. ఇక పఠన పూర్వ పఠనానంతరం ఇవన్నీ జనరల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా మనం ఒక చదవడానికి ముందు క్లాస్ చెప్పడానికి ముందు మనం ఏం చేస్తామంటే ఫ్లాష్ కార్డ్స్ అంట, వీటిని తెలుగులో మెరుపు అట్టలు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఫ్లాష్ కార్డ్స్ అనేది మనం బిఎడ్ వాళ్ళు చూడండి, జనరల్గా బిఎడ్ కంటే కూడా డిఎడ్ వాళ్ళు ఎక్కువగా ఫ్లాష్ కార్డ్స్ లేకుండా కూడా వాళ్ళు టీపీ చేయరు. లెసన్ ప్లాన్లో టీపీ వెళ్ళాలి అంటే మాత్రం ఫ్లాష్ కార్డ్స్ తర్వాత చార్ట్స్ ఎన్నో తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి మరి ఇప్పుడు బిఎడ్కి కూడా మరి అంతకుముందులాగా 1 ఇయర్ కాదు, వాళ్ళకు కూడా ఎక్స్ట్రాడినరీ టైం పెంచారు. కాబట్టి బిఎడ్ వాళ్ళు కూడా భయంకరంగా సిలబస్ రాస్తూ ఉన్నారు. వాళ్ళకి మరి బిఎడ్ వాళ్ళకి ఒకే ఒక మైనస్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి స్కూల్ అసిస్టెంట్ ఒకటే ఉంది. మరి డిఎడ్ వాళ్ళకి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఈ నెక్స్ట్ ఏపీ అయినా తెలంగాణ అయినా మిస్ అవ్వకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా నేను చెప్పినవనే కాదు ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నోటెడే కాబట్టి అలా ఫాలో అవుతూ ముందుకెళ్ళండి. చూద్దాం మెరుపాటలు. తర్వాత ఇంకేముంది ఫ్రెండ్స్, ఇక్కడ అక్షర చిత్రాలు చూపించడం, కథా చిత్రాలు చదివించడం జనరల్గా ఉంటాయి ఫ్రెండ్స్. చదువుకోండి కదా. మరి పూరణాలు పూరించడము, సన్నివేశ వర్ణాలు ఇవన్నీ జనరల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మామూలు చదువుకుని నియోజనాలు, కథా చిత్రాలు ఇవన్నీ జనరల్గా ఉంటుంది కాబట్టి కొంచెం నేను ఫాస్ట్గా వెళ్తాను ఫ్రెండ్స్. ఇందులో ఏముండవు. ఉక్త లేఖనం అంటే ఇందులో ఎవరికి తెలియదు ఏముంది ఫ్రెండ్స్, డిక్టేషన్ అంటారు ఇంగ్లీష్లో. డిక్టేషన్ అంటే ఉక్త లేఖనం అంటే అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఒక పిల్లవాడు కానీ ఒక టీచర్ కానీ కొన్ని పదాలు చెప్తున్నప్పుడు రాయటం. దానివల్ల ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అనేవి సరి చేసుకోవచ్చు, మంచిగా ముందుకెళ్ళవచ్చు. తర్వాత ఈ ఉక్త లేఖనం తర్వాత ఇంకొకటి ఉంటుంది, దీనికి సంబంధించి ప్రయోజనాలని ఇవన్నీ ఉన్నాయి. తర్వాత దృష్ట లేఖనం అంటే ఏమో చూసి రాత, కాపీ రైటింగ్ రాస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. దీని యొక్క ప్రయోజనాలు లక్షణాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఏముంటే జనరల్గా ఈ లేఖన దోషాలు, నివారణ చర్యలు చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇందులో మంచిగా చదువుకుంటే కష్టమైన వాటిని లాజిక్గా మనం ట్రిక్స్తో చదువుకుంటూ జనరల్గా ఉన్న వాటిని చదువుకుంటూ పోతే ఈజీ. ఇక భాషా పాఠ్యపుస్తకాలు, బోధనా శాస్త్ర అవగాహన, దీని మీద గతంలో ఏం అడిగాడని ఫ్రెండ్స్, జస్ట్ దీని మీద అడిగింది ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్స్ మీద గతంలో నేను చాలా వీడియోలు చేశాను. మరి విద్యా ప్రమాణాల మీద ఖచ్చితంగా బిట్టు లేకుండా మనందరికీ తెలిసినటువంటి విషయము ఎగ్జామ్ పేపర్ ఉండదు, మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. కాకపోతే రీసెంట్గా వాడు ఏం చేస్తున్నాడు, భలే గమ్మత్తిస్తున్నాడు ఫ్రెండ్స్. విద్యా ప్రమాణాలకు సంబంధించి అంత ఈజీగా ఏమి ఇవ్వట్లా. గతంలో 2వది ఏంది 3వది ఏంది విద్యా ప్రమాణంలో కానిది ఏంటి అయింది. ఇప్పుడు అట్లా కాదు. విద్యా ప్రమాణాలకు సంబంధించి ఏదో ఒక మ్యాటర్ ఇచ్చి దేనికి సంబంధించింది అంటాడు, చిన్న వేరియేషన్తో ఇస్తాడు ఫ్రెండ్స్. మన తెలంగాణలో ఇచ్చాడు, చాలామంది మరి మిస్ అయ్యారు. అట్లాంటిది పోకుండా ఉండాలంటే మీరు ఏదైనా ఒక మంచిగా పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. అన్ని రకాలు మీకు ఒక వీడియో ప్రత్యేకంగా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. విద్యా ప్రమాణాలకు సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, అదేవిధంగా ఎక్కువగా తెలుగు మీద ఎక్కువగా బిట్ అడుగుతున్నాడు. అకాడమిక్ స్టాండర్డ్స్ మీద, సైన్స్ మీద అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సోషల్ మీద కూడా అడుగుతుండు, అంటే ఈవీఎస్ మీద, అదేవిధంగా మ్యాథ్స్ మీద. వీటి మీద విద్యా ప్రమాణాల మీద ఒక మంచి వీడియో ప్రీవియస్ బిట్లతో కూడుకున్నటువంటి ఒక
వీడియో చేసి మీకు పోస్ట్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్, బిట్స్ వస్తున్నాయి కాబట్టి. చూద్దాం నెక్స్ట్ ఫ్రెండ్స్. ఈ విద్యా ప్రమాణాలకు సంబంధించి వినడం, ఆలోచన ఇవన్నీ మీకు తర్వాత ఒక మంచి వీడియో చేస్తాను. ఇక్కడ జనరల్గా మెథడాలజీ బుక్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ విద్యా ప్రమాణాలను మీరు మంచిగా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడిది కూడా అవసరం లేదు మీకు. ఇంకా ఆ విద్యా ప్రమాణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు చాలా వీడియోలు నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత ఇక ఈ విద్యా ప్రమాణాలు ఇక్కడ ఈ లక్ష్యాల స్పష్టీకరణకు సంబంధించి మళ్ళీ కొంచెం మెథడాలజీకి సంబంధించి జ్ఞానాత్మక రంగం, భావవ్యవస్థ రంగం, మానసిక చలనాత్మక రంగం, బెంజమిన్ ఎస్ బ్లూమ్స్, ఇవన్నీ మనం చదివిందే ఫ్రెండ్స్. 1948 ఎక్కడ జరిగిందంటే బోస్టన్లో జరిగినటువంటి అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అక్కడ జరిగింది. ఇవన్నీ మీకు జనరల్గా 1948 ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు ఫ్రీడమ్ వచ్చినటువంటి ఒక 1 year తర్వాత అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ. ఇది చదువున్నారు కాబట్టి దీని గురించి ఏం అవసరం లేదు. కనీస అభ్యసన స్థాయిలు అంటేనేమో MLL అంటారు ఫ్రెండ్స్, మినిమం లెవెల్ లెర్నింగ్ అని అంటారు. ఈ కనీస అభ్యసన స్థాయి అనేది 1986 జాతీయ విద్యా విధానం ద్వారా వచ్చింది. అది ఒకటి చూసుకోండి, పెద్ద కష్టమైంది ఏం కాదు. దీని మీద అడిగాడు కాబట్టి నేను టెట్ అని రాసా ఫ్రెండ్స్ అక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ విద్యా ప్రమాణాల మీద మళ్ళీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. విద్యా ప్రమాణాలు అంటేనేమో ధారాళంగా చదవటం, అర్థం చేసుకొని చెప్పడం. ఈ తెలుగులో విద్యా ప్రమాణాలను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే LSRW ద్వారానే అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఎల్ అంటేనేమో లిజనింగ్, చూడండి, ధారాళంగా చదవటం, అర్థం చేసుకొని చెప్పడం. అంటే ఫస్ట్ ఇది కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, ఇక్కడ విద్యా ప్రమాణాలకు సంబంధించి ఫస్ట్ ఇది లిజనింగ్ అని ఉంటుంది, వినడం అనమాట. ఇక్కడ చూపిస్తా చూడండి మీకు. ఇక వినడం, ఆలోచించి మాట్లాడటం, ఇది ఫస్ట్ విద్యా ప్రమాణం. LSRWలో LSRWని గుర్తుపెట్టుకుంటే ఎల్ ఉంటుంది, ఎస్ ఉంటుంది, ఆర్ ఉంటుంది, డబ్ల్యూ ఉంటుంది. తర్వాత క్రియేటివిటీ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సృజనాత్మకత అనేది ఒకటి వస్తుంది. ఎక్స్ట్రాడినరీ వొకాబులరీ అనేది పదజాలం ఒకటి వస్తుంది. ఈ 2-3 గుర్తుపెట్టుకుంటే ఈ 4 + 7 ఇట్లా ఈజీగా మీకు అకాడమిక్ స్టాండర్డ్స్ మీద మంచిగా ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్. ఇది కాకుండా టెక్స్ట్ బుక్ని, తెలుగు టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతూ మీకు ఒక మంచి వీడియో చేస్తాను. ఇదేంటంటే జనరల్గా మెథడాలజీలో ఇచ్చాడు కాబట్టి మీకు ఇక్కడ PDF చూపిస్తున్నా. మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ప్రణాళికల మీద బిట్ రాకుండా ఉంటుందా ఫ్రెండ్స్? మనందరికీ తెలిసినటువంటి విషయమేగా. అది ఏ మెథడాలజీ అయినా సరే ప్రణాళికల మీద బిట్ రావాల్సిందే. ఏంటి ప్రణాళికలకు సంబంధించి అంటే ఇయర్ ప్లాన్ అని, యూనిట్ ప్లాన్ అని, పీరియడ్ ప్లాన్ అని వినటానికి మనకి ఈజీగానే ఉన్నాయి, కానీ వాడు బిట్ మాత్రం చాలా అద్భుతంగా తయారు చేస్తాడు. మనం కన్ఫ్యూజ్ చేస్తాడు ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ కాకూడదుగా, జాగ్రత్తగా మీరు డిస్కషన్ చేయండి ఫ్రెండ్స్. ఎంత చదివినా కూడా మనకు అనిపిస్తుంది చదివినంతసేపు ఈజీ అనిపిస్తుంది. కానీ డిస్కషన్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇంకా ఈజీ అవుతుంది. ఒంటరిగా డిస్కషన్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి ఎంత తేడా ఉంటుందంటే ఫ్రెండ్స్, డిస్కషన్ చేయకుండా చదివితే గుర్తుంటుంది, కానీ ఎగ్జామ్లో మనం పెట్టలేం. ఇంకదంతే. అది ఆశ్చర్యం. డిస్కషన్ చేసిన వాళ్ళు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత 1-2 మిస్ అయినా మ్యాక్సిమం కవర్ చేస్తారు, అంతే. చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ డిస్కషన్ చేయటం వల్ల. సో ఫ్రెండ్స్, మీరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ DSC AP వాళ్ళు టెట్ రాయిపోతున్నారు త్వరలో. మంచిగా డిస్కషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. టైం తక్కువ ఉన్నా సరే. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి మరలా మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మరి అలా మిస్ కావద్దు. నెక్స్ట్ మీరు జాబ్లో ఉండాలంటే మంచిగా డిస్కషన్ చేస్తూ ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, TLMకి సంబంధించిన టాపిక్. ఈ TLM అంటే అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇందులో ఏ మెథడాలజీలో చూసినా సరే TLM అనేది 3 రకాలుగా శ్రవ్య, దృశ్య శ్రవ్య, ఇవన్నీ మన అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన ఐటమ్స్. శ్రవ్య అంటేనేమో రేడియో, టేప్ రికార్డర్స్, ఇవన్నీ చూడండి, CD, DVD ఇవన్నీ జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో నేను వీడి జోలికి ఏం పోను. మళ్ళీ ఇవి 2 రకాలు, ఇండివిజువల్గా, గ్రూపు, TLM అని, మళ్ళీ దృశ్య శ్రవణ ఉపకరణాలని. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు మనం ఉపయోగించే బోధనాభ్యాసన సామాగ్రి ఫ్రెండ్స్ ఒక 1/2 పేజీ ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా జనరల్గా చదువుకోండి. ఈ ఏరియా మీద కొంచెం బిట్ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్. ఇది TLM అనేది అందరికీ తెలిసిందే. ఇక ఇయర్ ప్లాను, ఇది చూడండి, ఇయర్ ప్లాన్ ఒకటి ఉంది, యూనిట్ ప్లాన్ ఒకటి ఉంది, పీరియడ్ ప్లాన్ ఒకటి ఉంది. ఈ 3 ప్లాన్ల మీద ఖచ్చితంగా బిట్టు. ఏ మెథడాలజీ అయినా బిట్ రాకుండా ఉండదు. క్లియర్గా మన ఫస్ట్ ఇయర్లో ఉంది ఇయర్ ప్లాను. ఇయర్ ప్లాన్ తయారు చేసేది ఎవరు చెప్పండి ఫ్రెండ్స్? టక్కన మన మైండ్లోకి వస్తుంది ఇయర్ ప్లాన్ తయారు చేసేది అంటే మరి HM తయారు చేస్తారు. ఏ స్కూల్ అయినా ఆ స్కూల్ HM తయారు చేస్తారు. సరే, మరి ఇయర్ ప్లాన్లో వేటిని ఎక్కువగా ప్రాధాన్యత తీసుకుంటారు, వేటిని గతంలో అడిగాడు ఫ్రెండ్స్. వార్షిక ప్రణాళిక అనేది తయారు చేసేది ఎవరంటే ఆ సంస్థ యొక్క ప్రధాన ఉపాధ్యాయులు HM. మరి ఇయర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే టీచర్లో ఉన్నటువంటి సెలవులను తీసేయాలి. తర్వాత ఫెస్టివల్ యొక్క సెలవులు, ఇవన్నీ రకరకాలైనటువంటి సెలవులన్నింటిని తీసేసి
మిగతా రోజులతో మరి ఇక్కడ సంస్థ ప్రధాన ఉపాధ్యాయులు మరి ఇయర్ ప్లాన్ తయారు చేస్తారు. ఇయర్ ప్లాన్ మీద అది ఎలా ఏంటనేది ఇక మనకు తెలియదు ఏముంది ఫ్రెండ్స్. డిఎడ్ వాళ్ళు బిఎడ్ వాళ్ళు రోజు మన టీపీ లెసన్ ప్లాన్ రాస్తున్నామంటే ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ ఈ 3 ప్లాన్లు రాకుండా అసలు మనం డిఎడ్ బిఎడ్ చేయలేం. చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోరు. అట్లా ఫ్రెండ్స్. మరి యూనిట్ ప్రణాళిక మరొక పేరు ఏంటంటే ఫ్రెండ్స్ పాఠ్య ప్రణాళిక. చాలామంది ఇక్కడ పాఠ్య ప్రణాళికని కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. పాఠ్య ప్రణాళిక అన్న యూనిట్ ప్రణాళిక అన్న ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 1 మినిట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పాఠ్య ప్రణాళిక అన్న యూనిట్ ప్రణాళిక అన్న ఒకటే. ఇక్కడ చూడండి పాఠ్య ప్రణాళిక అన్న యూనిట్ ప్రణాళిక అన్న ఒకటే. కన్ఫ్యూజ్గా అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక పాఠం ఉందనుకోండి ఫ్రెండ్స్, ఆ పాఠాన్ని మనం ఒక యూనిట్గా తీసుకుంటాం కదా. ఆ పాఠంలో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక లెసన్ని ఒక యూనిట్గా తీసుకుంటాం కాబట్టి దాన్ని పాఠ్య ప్రణాళిక లేదా యూనిట్ ప్రణాళిక. యూనిట్ అన్న పాఠ్యము అన్న ఒకటే. ఒక పెద్ద లెసన్ ఉంది ఫ్రెండ్స్, ఏదో ఒక లెసన్ ఉంది, ఒక పాఠం ఉంది. ఆ పాఠాన్ని ఒక యూనిట్గా తీసుకుంటాం. ఆ యూనిట్గా తీసుకున్న ఆ పాఠాన్ని ఎన్ని పీరియడ్లలో దాన్ని బోధించాలనేది ఒక ప్లాన్ గీసుకుంటాం. దాన్ని యూనిట్ ప్రణాళిక. మొన్న తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో ప్రతి సెషన్లలో యూనిట్ ప్లాన్ మీదనే అడిగిండు. ఇయర్ ప్లాన్ అడగలేదు, పీరియడ్ ప్లాన్ అడగలేదు. అన్ని సెషన్లలో యూనిట్ ప్లాన్. మీరు యూనిట్ ప్లాన్ మీద ప్రెస్టన్ అనేటటువంటి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. మరి యూనిట్ ప్లాన్ మీరు తెలుగు మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, ఏ మెథడాలజీ అయినా యూనిట్ ప్లాన్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. అట్లా పాఠ్య ప్రణాళిక అంటారు. దాన్ని మీరు కన్ఫ్యూజ్ కామాకండి. ఇవి చూడండి, ఇవన్నీ మీరు రాస్తారు కాబట్టి డైలీ. తర్వాత యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ పీరియడ్ ప్లాన్కి మరో పేరు ఏంటంటే కాలాంశ ప్రణాళిక అని అంటారు. ఏంటి కాలాంశ ప్రణాళికకి మరొక పేరు పీరియడ్ ప్లాన్ అంటే? ఇది చూడండి, మనం కాలము అంటే ఏదైనా ఒక పీరియడ్ మనం బోధించాలంటే 45 మినిట్స్ టైం తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. అంటే 45 నిమిషాలు టైం తీసుకుంటున్నాం. అంటే ఈ 45 నిమిషాలు అనేది ఒక కాలం. కాలాంశ ప్రణాళిక అన్న పీరియడ్ ప్రణాళిక అన్న ఒకటే ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదంతా కూడా చాలా ఈజీ. ఇయర్ ప్లాను, యూనిట్ ప్లాను, పీరియడ్ ప్లాను మనకు అంత ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఖచ్చితంగా ఎగ్జామ్లో మళ్ళీ ఇదొక ఏంటది మూల్యాంకనానికి సంబంధించింది ఎవాల్యుయేషన్ అంటారు. రకరకాలైనటువంటి మెథడాలజీలో రకరకాల ఈ టాపిక్ చదవకుండా మనం ఉండం. మదింపు, ఇంగ్లీష్లో అసెస్మెంట్ అంటాము, మూల్యాంకనము ఎవాల్యుయేషన్ అంటారు. ఇందులోనే సిసియు ఉంటుంది, కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఈ సిసిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఎఫ్ఏ, రెండోదేమో ఎస్ఏ. ఎఫ్ఏ అంటేనేమో ఫార్మేటివ్ అసెస్మెంట్, ఇది 4 టైమ్స్ నిర్వహిస్తారు. FA1, FA2, FA3, FA4. ఇది ఎస్ఏ అనేది ఏమో సమ్మేటివ్ అసెస్మెంట్, ఇదేమో 2 టైమ్స్ అనమాట. SA1, SA2 ఏ నెలలో వీటిని బోధిస్తారు, వీటిని కండక్ట్ చేస్తారు. ఇట్లా అనమాట. మూల్యాంకనాలు మళ్ళీ 2 రకాల మూల్యాంకనాలు. నిర్మాణాత్మక మూల్యాంకనం, దీన్నే రూపణ మూల్యాంకనం అంటారు. రెండోది సంగ్రహణాత్మక మూల్యాంకనము, దీన్నే సంకలన మూల్యాంకనం అని అంటారు. దాన్ని రూపణ మూల్యాంకనం అంటేనేమో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, క్లాసుని బోధిస్తున్నప్పుడే మనం చేసేటటువంటి మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనము లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. వీటన్నిటికీ లాజిక్స్తో మనం చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని మెథడాలజీలో కొన్ని మూల్యాంకనాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకున్నటువంటి తెలుగు మెథడాలజీలో మనకున్నటువంటి వాటిని ఇప్పుడు మనం తీసుకుందాం. వేరే మెథడాలజీలో వేరే రకాలైనటువంటి కొన్ని మూల్యాంకనాలు ఒక 2-3 ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూద్దాం, అవన్నీ మనం కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ మూల్యాంకనం, మదింపు అంటే ఏంది ఫ్రెండ్స్? ఇప్పుడే మీకు చెప్పే కదా, మదింపు అంటేనేమో అసెస్మెంట్ అంటారు. ఏంటి అసెస్మెంటు? క్లాసులో ఒక పిల్లవాడు టీచర్ చెప్పే క్లాసుని వింటున్నాడా లేదా? రేపు త్వరలో మీరు టీచర్స్ కాబోతున్నారు కదా ఫ్రెండ్స్. మీరు జనరల్గా చాలామంది ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు డిఎస్సి టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది 100%. అసలు ఈ ఫీల్డ్కి వస్తున్నామంటేనే వాళ్ళ నరాలలోనే ఆటోమేటిక్గా ఈ టీచింగ్ అనేది ఇష్టం ఉంటేనే వస్తారు ఇందులోకి ఎక్కువ మంది. మరి ఆల్రెడీ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పుంటారు కాబట్టి మదింపు మనం చేస్తూనే ఉంటాం. క్లాసులో ఒక పిల్లవాడు మన మాట మంచిగా విన్నాడు అనుకోండి, మనం చెప్పేటప్పుడు వింటాం. కానీ వాడి బిహేవియర్ ఎలా ఉంది, క్లాస్లో ఉంటున్నాడా లేకపోతే బయట తిరుగుతున్నాడా, ఇట్లా వాళ్ళని అసెస్మెంట్ చేస్తాం. వాడు మంచిగా ఉన్నాడు అనుకో, పర్ఫెక్ట్గా మనం 10కి 10/10 మార్క్స్ ఇస్తాం. ఇదేం మనం ఎగ్జామ్ కండక్ట్ చేయం. మదింపు అంటే ఫ్రెండ్స్, అసెస్మెంట్ అంటే జనరల్గా వాడికి ఉన్నటువంటి లెక్కలు బాగా చేస్తున్నాడా, జట్టులో ఉంటుండా, ఒంటరిగా ఉంటుండా, పర్ఫెక్ట్గా ఉంటుండా, చదివేటప్పుడు మనంతా గమనిస్తుండా, టీచర్ని ఫాలో అవుతున్నానే చూస్తాం. దాన్ని అసెస్మెంట్ అంటాం. దాన్ని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక అసెస్మెంట్ యొక్క ఎయిమ్స్ అనమాట, మదింపు ప్రయోజనాలు అట్లా మూల్యాంకనం అంటే ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు కదా, ఎవాల్యుయేషన్ అని అంటారు. ఎవాల్యుయేషన్ అంటే ఒక పిల్లవాడు పాఠం మొత్తం విన్న తర్వాత ఆ పిల్లవాళ్ళలో కనుక మంచి మార్పు, ఎలాంటి మార్పు వచ్చింది, ఒక పర్ఫెక్ట్గా పిల్లవాడు ఆ క్లాస్ని మంచిగా విన్నాడు అనుకో, వెరీ గుడ్ అంటాం, లేకపోతే గుడ్ అంటాం, ఎక్సలెంట్ అంటాం.
మనం కొన్ని పదాలను వాడతాం, వెరీ గుడ్, ఎక్సలెంట్ అలా వాడుతున్నామంటే ఎవాల్యుయేషన్ చేస్తామని అర్థం అనమాట. పర్ఫెక్ట్గా పిల్లవాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లయితే మనం గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అన్నప్పుడు దాన్ని మూల్యాంకనము అని అంటాం. ఈ మూల్యాంకనం అనేది ఒక తరగతిలోనే కాదు ఫ్రెండ్స్, తరగతిలో నిర్వహించవచ్చు, బయట ఉన్నప్పుడు కూడా ఈ మూల్యాంకనాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లా మూల్యాంకనము. తర్వాత ఈ మూల్యాంకనాల రకాలు ఇవన్నీ మనం చెప్పుకుందాం. మూల్యాంకనం యొక్క ప్రయోజనాలు ఇవన్నీ జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మదింపుకి మూల్యాంకనాలకి తేడా అవన్నీ ఏం అవసరం లేదు. ఇక ఈ మూల్యాంకనాలు ఫ్రెండ్స్, మూల్యాంకనం అనగానే మనకు సిసిఈ ఖచ్చితంగా దీని మీద బిట్ రావాల్సిందే. టెట్లో సిసిఈ దీని మీద అబ్రివేషన్ ఏమీ అడగదు ఫ్రెండ్స్. సిసి అంటే ఏంది, తర్వాత ఏదైనా ఒకటి ఇచ్చి దీన్ని ఏమంటారు నిరంతర, అట్లా అడగట్లా. ఈ మధ్యకాలంలో నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిరంతరం అంటే ఏంది, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రం అంటే ఏంది, ఈ సిసిలో మొత్తం ఎన్ని రకాల ఉన్నాయి, మళ్ళీ అందులో ఈ మన నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొత్తం ఎన్ని రకాల మన చేస్తాం, పిల్లవాడిని టెస్ట్ చేస్తే ఇట్లా అడుగుతుండు ఫ్రెండ్స్. ఇక్కడ సిసిలో ఒక చిన్న మాట, ఆర్టీఈ రైట్ టు ఇన్ ఎడ్యుకేషన్లో 2009లో ఒక చిన్న మాట ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్. 2009 ఆర్టీఈ 2009 ఇది ఎప్పుడు వచ్చిందంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు 2010 ఏప్రిల్ 1 ఫ్రెండ్స్. ఇక్కడ ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ ఫూల్ చేసింది మనల్ని అనుకోండి, ఏప్రిల్ ఫూల్ చేసింది అనుకోండి. 2010లో వచ్చింది ఇది. ఆర్టీఈ 2009 అనేది 2010 ఏప్రిల్ 1న ఫూల్ చేయడానికి వచ్చింది అనుకోండి, హాస్యంగా అంతే ఫ్రెండ్స్. ఇందులో సెక్షన్ 29 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 29 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ ఆర్టీఈకి సంబంధించి సెక్షన్లన్నింటి మీద ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అది మీకు చాలా యూజ్ అవుతుంది. నా ప్లేలిస్ట్లో ఉంది. అన్ని సెక్షన్లో అవసరం లేదు. మనకు ఉన్నటువంటి 38 సెక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. 38 సెక్షన్లు 7 అధ్యాయాలు ఉంటాయి. ఈ 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అన్నీ చదవని అవసరంలా. ఈ 38 సెక్షన్లలో కొన్ని మేజర్గా ఉంటాయి. 17 అంటే ఏంది, పిల్లల్ని కొట్టరాదు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇట్లాంటి అన్ని మేజర్గా ఉన్న సెషన్ల మీద నేను ఒక మంచి అద్భుతమైనటువంటి వీడియో చేశాను. నా ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్. వీలుంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అది కూడా చూడండి. వీటి గురించి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నిరంతరం అంటే ఏంది మీకు చెప్పాక ఫ్రెండ్స్. నిరంతరం అంటే ఏంది ఇది కొంచెం చదువుకోండి ఫ్రెండ్స్, జనరల్ టాపిక్. సమగ్రం అంటే ఏంది బిట్స్ అడుగుతున్నాడు మళ్ళీ. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో మళ్ళీ దాని యొక్క ప్రయోజనాలు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. ఇక నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈలో మరలా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఇవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్రెండ్స్ నిర్మాణాత్మక మూల్యాంకనం, రెండోది వచ్చేసి సంగ్రహణాత్మక మూల్యాంకనం. మరి నిర్మాణాత్మక మూల్యాంకనానికి మరొక పేరు ఏంటంటే రూపణ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, నిర్మాణాత్మకంలో రా ఉంది కదా, రా అంటే రాతో స్టార్ట్ చేయండి. రూపణ మూల్యాంకనంలో రా ఉంది కాబట్టి నిర్మాణాత్మక, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సంగ్రహణాత్మక మూల్యాంకనం దాన్ని ఏమంటారంటే ఇంకొక పేరు ఫ్రెండ్స్. సంగ్రహణాత్మక మూల్యాంకనం మరో పేరు ఏంటంటే సంకలన మూల్యాంకనము అని అంటారు. అంటే ఈ ఎగ్జామ్ అనేది ఫ్రెండ్స్ మనం ఎస్ఏ అంటారు కాబట్టి SA1 SA2 అంటే ఏదైనా కొంత టైం కేటాయించి కొన్ని చాప్టర్లు కంప్లీట్ అయిన తర్వాత కొన్ని FAలు కంప్లీట్ అయిన తర్వాత మనం కంటిన్యూ చేసేది సంగ్రహణాత్మక మూల్యాంకనం. వాటి గురించి మీ అందరికీ తెలుసు. జస్ట్ ఒకసారి ఏదో రెఫర్గా ర్యాపిడ్గా మనం చదువుకుంటున్నాం అంతే ఫ్రెండ్స్. ఈ రూపణ మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే FA1 ఇప్పుడే చెప్పాక ఫ్రెండ్స్. క్లాసులో మనం పాఠం చెప్తూ ఉన్నప్పుడు మనం చేసేటటువంటి అన్నీ కూడా ఫ్రెండ్స్ ఏంటి, మనం పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఏమేమి చేస్తాం. నెంబర్ 1 ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఇవి అడిగాడు, గతంలో ఎన్నోసార్లు అడిగాడు, మీ అందరికీ తెలిసి వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒకటి ఏం చేస్తామంటే నిర్మాణాత్మక మూల్యాంకనం రూపణ మూల్యాంకనంలో ఫస్ట్ మనం పాఠం చెప్తూ ఉన్నప్పుడే పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన అంటే ఏంది, వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తున్నారు, వాళ్ళు గ్రూప్గా ఉంటున్నారా, మన పాఠం మంచిగా వింటున్నారా, వాళ్ళు మనం అడగగానే రెస్పాండ్ అవుతున్నారా, ఇట్లా దాన్ని బట్టి మనం వాళ్ళకి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన. ఇది దేని కిందకు వచ్చింది అన్నాడు గతంలో. పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా రూపణ మూల్యాంకనము లేదా నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి క్రింది వాళ్ళలో సరికానిది అని ఇందులో ఒక 3 ఇచ్చి ఇంకోటి వేరేది ఇస్తాడు ఫ్రెండ్స్. సరి అయినదని ఇందులో 1 ఇచ్చి వేరే 3 ఇస్తాడు. ఎట్లా ఇచ్చినా ఈ 4ని మీరు రూపణ మూల్యాంకనానికి లింక్ చేసుకోవాల్సిందే. రెండోది పిల్లలు రాసినటువంటి అంశాలు, అది నోట్బుక్లు కావచ్చు, అసైన్మెంట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రాజెక్ట్ వర్కులు కావచ్చు. ప్రాజెక్ట్ వర్కులు అంటే ఇక్కడికి లాస్ట్కి వస్తుంది రండి ఫ్రెండ్స్. అసైన్మెంట్లు కానీ నోట్బుక్లు కానీ ఇవన్నీ కూడా పిల్లలు రాసిన అంశాల కిందకు వస్తుంది. ఇక మూడోది లఘు పరీక్ష. ఇది మనం 20 మార్క్స్ కండక్ట్ చేస్తాం, మిగిలినవన్నీ 10 మార్క్స్తో కండక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రాజెక్టు పనులు ఇవన్నీ కూడా రూపణ మూల్యాంకనం కిందకు వస్తాయి. సో ఫ్రెండ్స్ వీటిని మీరు మిస్ కావద్దు, చదివే ఉంటారు కాబట్టి మరొకసారి ర్యాపిడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇది చూడండి మళ్ళీ 4 క్లియర్గా ఇచ్చాడు ఎన్ని మార్కులు అనేది. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన అంటే 10, ఒక లఘు పరీక్ష మాత్రమే 20 ఫ్రెండ్స్, అన్నీ 10 టోటల్గా 50 అని గుర్తుపెట్టుకోండి. రూపణ మూల్యాంకనం FA1, FA2, FA3, FA4. FAలు మొత్తం 4 ఉంటాయి ఫ్రెండ్స్, 1, 2, 3 FA1, FA2, FA3, FA4 అని గుర్తుపెట్టుకోండి. కానీ ఎగ్జామ్లో ఈ మధ్యకాలంలో పిల్లలు రాసిన అంశాలు ఏదో ఒక లైన్ ఇచ్చి రూపణ మూల్యాంకనానికి సంబంధించి క్రింది వాళ్ళు దేనికి చెందింది అంటాడు. పిల్లలు రాసిన అంశాలని, ప్రాజెక్టు పనులని, ప్రతిస్పందనలని, లఘు పరీక్ష అని ఇట్లా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. అందుకని లోపల ఉన్నటువంటి మ్యాటర్ని కూడా దాని లఘు పరీక్ష, తర్వాత ప్రాజెక్టు పనులు వాటిని కూడా మీరు ఫాలో అప్ చేయండి. ఇక సంగ్రహణాత్మక మూల్యాంకనం, దీన్నే మనం సమ్మేటివ్ అసెస్మెంట్ అని అంటాం. SA1 ఉంటుంది ఫ్రెండ్స్, SA2 ఉంటుంది. జనరల్గా మేము SA1, SA2 అనేది రేపు మీరు స్కూళ్ళల్లో ఆల్రెడీ చాలామంది స్కూళ్ళల్లో చెప్పినటువంటి అనుభవం ఉంటుంది కాబట్టి వీటి గురించి మీకు తెలుసు ఫ్రెండ్స్. తర్వాత ఈ సమ్మేటివ్ 1 అయితే మాత్రం నవంబర్, డిసెంబర్ ఫ్రెండ్స్, ఇయర్ ఎండింగ్లో చేస్తాము. తర్వాత మరలా మార్చి, ఏప్రిల్లో సమ్మేటివ్ 2ని మనం కండక్ట్ చేస్తాము. ఆ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇక డిఎడ్ ఫస్ట్ ఇయర్లో క్లైమాక్స్కి వచ్చినట్లయితే అభ్యసనం కొరకు మదింపు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. దీని గురించి ఒక జస్ట్ జనరల్గా చదువుకోండి. వేరే మెథడాలజీలో కూడా ఇది వస్తుంది కాబట్టి దీన్ని అంతగా నేను ఫాలో అప్ చేయను. జనరల్గా ఇది ఫ్రెండ్స్. తర్వాత బ్లూ ప్రింట్ గురించి ఈ ఫస్ట్ ఇయర్లో చాలా తక్కువ ఉంది, సెకండ్ ఇయర్లో ఉంది. నేను అక్కడ చెప్తాను. బ్లూ ప్రింట్ అని అంటారు, నీలి చిత్రాలు అని అంటారు. బ్లూ ప్రింట్ అంటే ఈ బ్లూ ప్రింట్కి సంబంధించి బిట్లు కూడా చాలాసార్లు అడిగాడు. ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డిఎడ్ బిఎడ్ అనగానే మనం ఏది చేసినా కూడా బ్లూ ప్రింట్ ద్వారానే మనం అన్నీ రాస్తాం కాబట్టి మనం ఈజీగా రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫ్రెండ్స్. ప్రత్యేకంగా త్వరలో రాయబోతున్నటువంటి ఏపీలో టెట్ జరగబోతుంది ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ రోజు నుంచి నేను వీడియోలు కంటిన్యూషన్ చేస్తున్నా. మరి అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా, ఎందుకంటే మెథడాలజీలు అయితే ఫ్రెండ్స్ నో డౌట్ 2 రాష్ట్రాల వాళ్ళకి సేమ్. ఈరోజు నేను తెలుగు మెథడాలజీ పార్ట్ 1 ఫస్ట్ ఇయర్ బుక్ నేను మొత్తం ఈ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వెంటనే ఇది చెప్తే బోర్ కొడుతుంది, పార్ట్ 2 వెంటనే పెడితే బోర్ కొడుతుంది కాబట్టి ఫ్రెండ్స్, మరి నేను రేపు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ మెథడాలజీ కానీ లేకపోతే సోషల్ మెథడాలజీ కానీ ఇక బుక్ మొత్తాన్ని ఒకే వీడియోలో ఫ్రెండ్స్ ఒక 2-3 వీడియోలుగా మళ్ళీ విడగొట్టి నేనేమి చెప్పను. సోషల్ మెథడాలజీ కానీ ఇంగ్లీష్ మెథడాలజీ కానీ రేపు ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తా. ఎల్లుండి మళ్ళీ తెలుగు మెథడాలజీకి సంబంధించి పార్ట్ 2ని, తర్వాత ఇట్లా మెథడాలజీకి సంబంధించినటువంటి అన్నింటినీ అకాడమీ బుక్కుల్లో ఉన్న ప్రతిదీని చెప్పి మళ్ళీ ప్రీవియస్ బిట్లో టెట్లో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్లను కూడా లాజికల్గా ఫ్రెండ్స్ నేను ఏ వీడియో చేసినా కూడా మీ అందరికీ తెలుసు ఓ ట్రిక్ను ఉపయోగించి ఓ లాజిక్ను ఉపయోగించి నేను చెప్పడం జరుగుతుంది తప్ప ఏదో ఓవరాల్గా పైపైన చెప్పుకుంటూ నేను వెళ్ళను ఫ్రెండ్స్. ఏదేమైనా నా వీడియోలు మీకు చాలా యూజ్ అవ్వాలి. గతంలో తెలంగాణ వాళ్ళు చాలామంది నన్ను మంచిగా ఆదరించారు. నా వీడియోలు తెలంగాణ వాళ్ళకి చాలా యూజ్ అయినాయి. ఏపీ వాళ్ళు కూడా మంచిగా చాలామంది యూజ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఏపీ వాళ్ళకి ప్రత్యేకంగా మెథడాలజీ అదేవిధంగా కంటెంట్ కూడా తెలుగు దగ్గర నుంచి ఫ్రెండ్స్ అన్ని సబ్జెక్టులని కంటిన్యూషన్గా కొంచెం ఫాస్ట్గా లాగిస్తా. ఒకరోజు ప్రత్యేకంగా మ్యాథ్స్కి సంబంధించి మరి 7th, 8th క్లాస్లో ఉన్నటువంటి మేజర్ టాపిక్స్ తీసుకొని అన్నింటినీ చేసే విధంగా కొన్ని లాజిక్స్తో కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా అన్ని టాపిక్స్ని మీకు కంటిన్యూషన్గా రోజుకు ఒక వీడియో చొప్పున మీకు పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్, అప్లోడ్ చేస్తా. సో ఫ్రెండ్స్ నా వీడియోని మరి చూస్తున్నటువంటి టెట్ కానివ్వండి డిఎస్సి మిత్రులు కానివ్వండి మరి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే నాకు ఇంకా ఒక మంచి ఇంట్రెస్ట్గా ఒక బూస్ట్ లాగా వెళ్ళి, ఎందుకంటే తెలంగాణ మిత్రులు చాలామంది ఉన్నారు. ఈ వీడియో కొంతమంది ఎందుకంటే జాబ్ వచ్చినటువంటి మిత్రులు ఉన్నారు, వాళ్ళు చాలామందిగా వీడియో చూడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి ఆనందంలో ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. జాబు వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండండి. జాబ్కి దగ్గరలో మరి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే రిజర్వేషన్లలో తగిలేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా రిజర్వేషన్లో వచ్చే వాళ్ళకి దేవుడు మీ పక్కనే ఉండి మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చాలామంది కష్టపడ్డారు, తెలంగాణ వాళ్ళు చాలామంది బాగా కష్టపడ్డారు. మీకు మంచి జరగాలని నా వీడియోలు వచ్చినా కూడా కనీసం మీరు చూడకపోయినా ఫ్రెండ్స్ జస్ట్ ఒక వీడియోని అట్లా ఓపెన్ చేసి ఒక లైక్ అన్న ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక వీడియోలు మరి కంటిన్యూషన్ చేయాలంటే కొంచెం నాకు బూస్ట్ లాగా ఉంటుంది, నాలో కొంచెం ఇంట్రెస్ట్గా ఉండి ఏపీ వాళ్ళు కూడా మరి వాళ్ళ కోసం కూడా మంచిగా వీడియోలు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నా ఫ్రెండ్స్. నా వీడియోని చూస్తున్నటువంటి ప్రతి మిత్రులు కూడా ఒక లైక్ చేసి
మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి మీకోసం మరి ప్రతిరోజు మీకోసం ముందుండటానికి ప్రయత్నం చేస్తూ మీకు వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ రేపు మార్నింగ్ కానివ్వండి, రేపు ఈవినింగ్ కానివ్వండి, ఇంగ్లీష్ మెథడాలజీ కానీ, సోషల్ మెథడాలజీ కానీ, ఏదైనా ఒక మెథడాలజీ అకాడమీ బుక్ని ఫాలో అవుతూ వెంటనే ఒక వీడియోని అప్లోడ్ చేస్తా. డైలీ ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి 100% నేను ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరలా రేపు మళ్ళీ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.